Hello students, welcome to Victory Studies. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో న్యూ చాప్టర్కి సంబంధించి మ్యాట్రిసెస్ అనేది చాప్టర్ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి థర్డ్ లెసన్ అనమాట. కాబట్టి ఈ లెసన్ నుంచి మనకి ఇంట్రడక్షన్ క్లాస్ మొత్తం పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఆపరేషన్స్ మ్యాట్రిక్స్ ఏంది, ఇలా చాలా విధాలుగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోలోనే చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతాయి. ఓకే, దానికంటే ముందర మనం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఛానల్ 10th క్లాస్ మ్యాథ్స్, ఇంటర్ మ్యాథ్స్, అలాగే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగనే 40 days ప్లాన్, మ్యాథ్స్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పడం జరుగుతుంది త్వరలోనే. ఓకే, కాబట్టి మీరు సిలబస్ అయిపోయినట్టు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అందులో మీకు జాయిన్ అవుతే చాప్టర్ వైజ్ వెయిటేజ్, అలాగే మోడల్ పేపర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్వి, సెకండ్ ఇయర్వి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా అందులో చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ఈ మ్యాట్రిసెస్ అంటే ఏంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటిది అనేది, ఇప్పుడు అసలు ఈ మ్యాట్రిక్స్ ఎలా ఏర్పడుతుంది, అసలు ఈ మ్యాట్రిక్స్ వల్ల ఏంటిది ఉపయోగాలు అనేటివి ఇప్పుడు ఈ టాపిక్లో ఓకే ఇక్కడ బోర్డు మీద ఉన్నది. నెక్స్ట్ కట్లో ఇంకా మొత్తం చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి మ్యాట్రిసెస్ ఏంది, చాప్టర్ 3 వచ్చేసి మ్యాట్రిసెస్ ఇంట్రడక్షన్ క్లాస్. అసలు ఈ మ్యాట్రిసెస్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మొత్తము 7 మార్క్స్ రావడం జరుగుతాయి. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. కొన్ని మార్కులని తీసి పడేద్దండి. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ని బేస్ చేసుకొని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి నెక్స్ట్ లెసన్లో దాన్ని డిటర్మినెంట్స్ అని మాట్లాడతాం. అందులో మనకి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, మొత్తం 15 మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? అంటే మీరు మ్యాట్రిసెస్ నేర్చుకుంటే 7 మార్క్స్, కానీ ఈ మ్యాట్రిసెస్ వల్ల ఉపయోగించే కండిషన్స్, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ లెసన్లో అంటే 4th లెసన్లో డిటర్మినెంట్స్లో మళ్ళీ అంటే ఈ మ్యాట్రిక్స్ మీదనే మొత్తం మళ్ళీ అది కూడా చాప్టర్ అంతా. ఓకే, అందులో మనకి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, మొత్తం ఎవ్రీ సెక్షన్ నుంచి 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. అక్కడ 15 మార్క్స్ వస్తుంది. ఎప్పుడు ఈ మ్యాట్రిసెస్ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. అందుకే ఫస్ట్ మనకి ఇది ఇవ్వడం జరిగింది, తర్వాత నెక్స్ట్ డిటర్మినెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 7 మార్క్స్ అంటే మ్యాట్రిసెస్ నుంచే ఇక్కడ 7 మార్క్స్, ఇక్కడ 15 మార్క్స్, మొత్తము 22 మార్క్స్. అంటే పాస్ అవ్వాలనుకున్న దాంట్లో సగం మార్కుల కంటే ఇక్కడ మనకి ఎక్కువనే ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరికీ ఇంపార్టెంట్ ఈ లెసన్ అనేది. హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీకి వెళ్ళినా వస్తుంది, అలాగే బీటెక్ వెళ్ళినా వస్తుంది. ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, మ్యాట్రిసెస్ అంటే ఏంది, వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఏందన్నా, ఇక్కడ మ్యాట్రిసెస్ అన్నో ఇక్కడ మ్యాట్రిక్స్ అన్నో రెండు వేరు పదాలా? ఏమి రెండు వేరు పదాలు కాదు, రెండు పదాలు ఒకటే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నాకు ఒక పెన్ ఉందనుకో, ఒక పెన్ అంటాం, అదే 2-3 ఉంటే పెన్స్ అని మాట్లాడతాం. ఇక్కడ కూడా మ్యాట్రిసెస్ అంటే ఏకవచనం, బహువచనం, సింగులర్, ప్లూరల్ అని మాట్లాడతాం కదా. అంటే మ్యాట్రిసెస్ అంటే మనకి చాలా ఉంటాయి, ఒక 2-3-4 మ్యాట్రిసెస్ ఉంటే వాటి మీద దాన్ని మ్యాట్రిసెస్ అని మాట్లాడతాం. అంటే ఒక 2-3-4 ఉంటాయి. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఏంది అంటే ఒకటే మ్యాట్రిక్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఓకే, అసలు మ్యాట్రిక్స్ అంటే తెలుస్తేనే కదా తర్వాత 2-3 గురించి తెలుసుకుందాంలేండి. ఓకే, అసలు మ్యాట్రిక్స్ అంటే తెలియాలి కదా. కాబట్టి వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్? A matrix is a rectangular arrangement of numbers or algebraic expansion in rows and columns. అంటే ఇక్కడ బాగా వినండి, మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మనకు తెలిసిన డేటాను లేకపోతే నంబర్లను మనము ఒక క్రమ పద్ధతిగా అరేంజ్ చేసే దానినే మ్యాట్రిక్స్ అంటాం. ఆ స్క్వేర్ లోపల మనం అరేంజ్ చేస్తాం చూడండి, అంటే రోస్ కాలమ్స్ ప్రకారంగా అమలు చేసే దాన్నే మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇది మీ లైఫ్లో ఎవ్రీడే వాడుతుంటారు, ఎగ్జామ్స్ అప్పుడు వాడతారు, అలాగనే మీ లైఫ్లో వాడతారు, ప్రతి ఒక్కరు వాడతారు దీన్ని. ఎలాగైనా చూద్దాం. మరి మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. అంటే మ్యాట్రిక్స్ ఎక్కువ ఎప్పుడు ఉపయోగిస్తారంటే మీరు అటెండెన్స్ రిజిస్టర్ మ్యాట్రిక్స్ ఉంటుంది, మన మార్క్స్లో వేయాలనుకుంటే మ్యాట్రిక్స్ ఉంటుంది, అలాగనే నువ్వు FA1 మార్క్స్, యూనిట్ టెస్ట్ మార్క్స్ నీకు కావాలంటే ఏం చేస్తావు, నువ్వు సబ్జెక్ట్ నేమ్స్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అని రాస్తావు, తర్వాత FA1 మార్క్స్ అని రాసి వాటి మార్క్స్ అన్నిటివి ఇలా అరేంజ్ చేస్తావు. అంటే ఓ పక్కకి మార్క్స్ అన్నీ రాస్తావు. అలా అరేంజ్ చేసేదాన్ని అంటే బాగా వినండి, మన కాడ ఉన్న డేటాని కానీ మన కాడ ఉన్న నంబర్స్ని కానీ ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసేదాన్ని మనము మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మ్యాట్రిక్స్ అంటే నంబర్స్ అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఏందన్నా రోస్, కాలమ్స్ అంటే నిలువు
ఇక్కడ చూడండి నిలువుగా అడ్డముగా అంటే మనకి ఇంగ్లీష్లో హారిజెంటల్గా అంటే హారిజెంటల్గా వర్టికల్గా మనం చేసి అలా నంబర్స్ని మన డేటాని ఇలా అరేంజ్ చేసేదాన్నే మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. రోస్ కాలమ్స్ గురించి మాట్లాడతాం. అసలు సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఇప్పుడు SC1 మార్క్స్ రావడం జరిగింది. ఒక ఎగ్జామ్లోనే మనకి మెయిన్ ఏంది ఎంపీసీ గ్రూప్ కదా, ఎంపీసీ గ్రూప్ కాబట్టి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ మాత్రమే తీసుకుందాం. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు చూడండి, మౌనిక, ఉదయ్, అభి, సంతోష్, విజయ. అంటే ఇప్పుడు వీళ్ళ మార్క్స్కి ఇక్కడ వీళ్ళ పేర్లకు తగ్గట్టుగా వాళ్ళ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో నేను ఇక్కడ అరేంజ్ చేశాను. అంటే ఇక్కడ మౌనికకి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి 81, మౌనికకి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి 80, మౌనికకి కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి 75 కదా. అంటే ఇప్పుడు ఉదయ్కి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి 82, ఉదయ్కి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి 90. అంటే నువ్వు ఇప్పుడు ఇలా అరేంజ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. లేకపోతే నువ్వు ఇప్పుడు చూడు, సంతోష్కి మ్యాథ్స్లో 87, సంతోష్కి ఫిజిక్స్లో 80, సంతోష్కి కెమిస్ట్రీలో 92 అని ఇలా ప్రతి పేరుకి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, వాళ్ళకి కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి, ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి అని ఎలా పడితే అలా నోట్స్ రాసుకుంటూ వెళ్తావా? అదే ఇప్పుడు సింపుల్గా వాటిని ఒక అరేంజ్ చేసేసామన్నమాట ఆ డేటాని అంతా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నువ్వు ఇక్కడ సంతోష్ అని ఉంది, ఆ సంతోష్కి నువ్వు బుక్లో ఏం రాస్తావు అంటే సంతోష్కి మ్యాథ్స్లో 87 వచ్చాయి, సంతోష్కి ఫిజిక్స్లో 80 వచ్చాయి అని ఇలా రాసుకుంటే ఎంతవరకు వెళ్తావు? నువ్వు ఎప్పుడన్నా వాళ్ళవి ఏమన్నా మార్క్స్ కావాలనుకుంటే ఎలా టక్కునని చెప్తావు? చెప్పడానికి కుదరదు. కాబట్టి వీటన్నిటిని ఈ డేటాని ఇలా అరేంజ్ చేసినప్పుడు నీకు సింపుల్గా ఉంటుంది. అలా అంటే వాటన్నిటిని ఒక దగ్గరగా రాసినప్పుడు అలా నీకు సింపుల్గా అనేది డేటా అనేది ఫామ్ అవుతుంది. అలా అరేంజ్ చేసి దాన్ని మనము మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇప్పుడు చూడండి సింపుల్గా ఇక్కడ చూడండి, అభికి మ్యాథ్స్లో 90, అభికి ఫిజిక్స్లో 85, అభికి కెమిస్ట్రీలో 90 ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది. అంతేగాని నువ్వు పేరు రాసి పేరుకి సబ్జెక్ట్ రాసి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయని ఇలా రాసుకుంటూ వెళ్తే టైం పట్టదా? క్యాలిక్యులేషన్కి టైం పట్టదా? ఒకవేళ సమ్ము చేయాలంటే ఇబ్బందే కదా వాళ్ళ మార్క్స్ అన్నీ. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఇలా అరేంజ్ చేసినప్పుడు మనకి క్యాలిక్యులేషన్స్ కానీ వాళ్ళ మార్క్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ చాలా ఈజీగా అవుతుంది. అలా అరేంజ్ చేసేదాన్ని మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, నాకు నేను ఏమిటనే క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ సంతోష్కి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయంటే 80 అని చెప్పేస్తావు. అదే నువ్వు ఒక వర్డ్ రూపంలో మొత్తము ఒక బుక్లో రాసుకుంటూ ఉంటే సంతోష్ పేరు ఎత్తుకాల, మళ్ళీ సంతోష్కి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయో, మళ్ళీ ఆయనకి ఎన్ని మార్కులు వచ్చినాయో లేకపోతే అని ఇలా ఇబ్బంది అవుతుంది. అదే ఇలా ఉందనుకో, సంతోష్కి ఫిజిక్స్లో 80, సంతోష్కి కెమిస్ట్రీలో 92 ఇలా సింపుల్గా చెప్పేస్తావు. మరి ఇక్కడ చూడండి, మౌనిక మ్యాథ్స్ అంటే ఇక్కడ మౌనికకి మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి 81, మౌనికకి ఫిజిక్స్లో ఎన్ని వచ్చినాయి 80, మౌనికకి కెమిస్ట్రీలో ఎన్ని వచ్చినాయి 95 కదా. అంటే ఇలా అరేంజ్ చేసేస్తున్నాం. అలా అరేంజ్ చేసే దాన్ని మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అంటే ఈ 81 అనేటివి రెండు ఇన్ఫర్మేషన్స్ ఏంటివి? మౌనికకి మ్యాథ్స్లో 81 వచ్చినాయి. ఇలా నిలువుగా మ్యాథ్స్ అన్నీ ఓ పక్కకు రాసినాం, ఫిజిక్స్ అన్నీ ఓ పక్కకు రాసినాం, కెమిస్ట్రీ అన్నీ ఓ పక్కకు రాసినాం. ఇవి వాళ్ళ ఎవరి మార్క్స్ అని మళ్ళీ ఇటు పక్క రాసాం. వాళ్ళ పేర్లతో సహా ఐడెంటిఫై చేసి కదా. అంటే ఇలా అరేంజ్ చేసినప్పుడు మనకి ఏర్పడేది మ్యాట్రిక్స్. మరి నిలువుగా అంటే హారిజెంటల్ వర్టికల్ రోస్ కాలమ్స్ ఇక్కడ ఏర్పడుతుంది. నువ్వు ఇలా అరేంజ్ చేసినప్పుడే ఈ రోస్ కానీ అలాగే వర్టికల్స్ కానీ ఏర్పడడం జరుగుతుంది, అంటే కాలమ్స్ కానీ ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆ డేటాను అంతా తీసుకొని ఇలా స్క్వేర్ రెక్టాంగులర్ షేప్లో రాసేసాను, అంటే రెక్టాంగులర్ దాంట్లో రాసేసాను. 81, 82, 90, 87, 95, 80, 90, 85, 80, 85, అలాగే 75, 89, 90, 92, 90. అంటే వాళ్ళ డేటానంతా ఒక అరేంజ్ అని చేసేసాను నేను ఇక్కడ రెక్టాంగులర్. ఇక అదే చెప్తున్నాను, ఏ మ్యాట్రిక్స్ ఈజ్ అ రెక్టాంగులర్ అరేంజ్మెంట్. ఆ మార్క్స్ అన్ని ఒక రెక్టాంగులర్ అరేంజ్ చేసే దాన్ని మనము ఏమంటాము? మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. మార్క్స్ అని కాదు, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకనేది కూడా చెప్తాను ఇప్పుడు. ఇక్కడ మీరు ఇలా మ్యాట్రిక్స్ అనేది ఏర్పరచుకుంటాం. ఒక డేటాను ఒక నంబర్స్ను ఇలా తీసుకొని ఇక్కడ రెక్టాంగులర్ రాసేదాన్ని మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇది అయిపోయింది. మరి ఇలా ఇక్కడ చూడండి, మీరు చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ మనకి వీటిని రోస్ అని మాట్లాడతాం. ఏంటి? రోస్ అంటే హారిజెంటల్. రోస్ బాగా గుర్తుపెట్టుకోండి. రోస్ అంటే హారిజెంటల్ అంటే స్ట్రైట్గా ఉండేటివి. ఏంది? స్ట్రైట్గా ఉండేటివి రోస్. మీరు అందుకే మీకు ఇక్కడ యారో కూడా వేసాను. రోస్ అంటే స్ట్రైట్గా హారిజెంటల్లో ఉండేటివి. అలాగనే మనకి నిలువుగా ఉండే చూడండి ఈ నంబర్స్. వీటిని వచ్చేసి కాలమ్స్ అంటాం. వర్టికల్ అంటే నిలువుగా ఉండేటివి, వాటిని వర్టికల్ అని మాట్లాడతాం. అంటే నిలువుగా ఉండేవి వల్ల
మళ్ళీ ఇవేమో అడ్డం ఉండే అంతే. ఓకే, హారిజంటల్, అలాగనే వీటిని వర్టికల్ అని మాట్లాడతాం. ఓకే, వీటిని చూడండి గుర్తుపెట్టుకోండి, వీటిని ఏమని మాట్లాడతాం ఇక్కడ, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, వీటిని ఏమంటాం ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఓకే, అర్థమవుతుందా? నిలువుగా ఉన్నది వాటిని కాలమ్స్ అని మాట్లాడతాం. ఇలా హారిజంటల్లో ఉన్నదాన్ని రోస్ అని మాట్లాడతాం. అందుకే మీకు ఇక్కడ రాశాను, రోస్ అంటే హారిజంటల్, కాలమ్స్ అంటే వర్టికల్లో ఉండేటివి కాలమ్స్ అంటాం, హారిజంటల్లో ఉన్న వాటిని రోస్ అంటాం. వాటి ఎలా ఉంటాయి, ఇలా ఉన్న వాటిని హారిజంటల్. ఓకే, స్ట్రైట్గా ఉన్న వాటిని హారిజంటల్ అంటాం, వాటి డేటాని రోస్ అని మాట్లాడతాం. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఇక్కడ రోస్ ఎన్ని ఉండే ఎంచండి, 1 2 అంటే ఫస్ట్ రో, సెకండ్ రో. ఇగో రోస్ అంటే హారిజంటల్, మీకు యారో కనపడుతుంది కదా, వీటిని రోస్ అంటాం. మొత్తం ఎన్ని రోస్ ఉండేవి, 2 ఉండేవి. కాలమ్స్ ఎన్ని ఉండేవి అంటే నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అని మాట్లాడతాం. కాలమ్స్ ఎన్ని ఉండేవి, 1 2 3 అంటే మొత్తం 3 కాలమ్స్ ఉండేవి అనమాట. ఓకే, అర్థమైందా? అంటే కాలమ్స్ రోస్ 2 ఉండేవి, కాలమ్స్ 2 ఉండేవి. ఇది మ్యాట్రిక్స్ అంటే. వీటి గురించి ఇంకా డెప్త్ వెళ్తాను. అసలు ఆ మ్యాట్రిక్స్ ఏర్పడే జనరల్ ఫామ్ ఏంటిది, వాటి గురించి ఏఐజే అంటే ఏంది, ఐ అంటే ఏంది, జే అంటే ఏంది, వల్ల ప్రతి ఒక్కటి చెప్తాను. ఎం అంటే ఏంది, ఎన్ అంటే ఏందని ఇప్పుడు తర్వాత వస్తాయి. ఓకే, మ్యాట్రిక్స్ అనేది ఇలా ఏర్పడుతుంది, వాటిని రోస్ కాలమ్స్ అంటామని చెప్పేసాం. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వల్ల ఉపయోగం ఏంటిది, ఓకే చూద్దాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఆర్ యూజ్డ్ అరేంజ్డ్ డేటా రోస్ అండ్ కాలమ్స్. మనకి ఏదో ఒక పెద్ద డేటా ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి వాళ్ళ హైట్లు రాయాలి అనుకుంటే, లేకపోతే అందరివి అంటే ఈ క్లాస్ ఆ క్లాస్ అని కాదు, అందరివి రాయాలనుకుంటే వాళ్ళందరినీ ఒక చోట అరేంజ్ చేయాలంటే అప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది ఏర్పడుతుంది. అంతెందుకు, నువ్వు ప్రెజెంట్ చేసేటప్పుడు మనకి బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్లో ఉదయ్ కుమార్ ప్రెజెంటా కాదా ఈరోజు, లేకుంటే సంతోష్ ఈరోజు ప్రెజెంటా కాదా, రాజు ఈరోజు ప్రెజెంట్ అవునా కాదా, అభి ఈరోజు ప్రెజెంటా కాదా అని మనకి సింపుల్గా ఆ రోస్ కాలమ్స్ టేబుల్లో మనకి సింపుల్గా చూపించేస్తారు కదా, అటెండెన్స్ రిజిస్టర్. అలాగే మార్క్స్లో కూడా మనకి ఇప్పుడు ఓకే రాజుకి ఈరోజు ఈ రాజుకి FA1 మార్క్స్లో ఎన్ని ఉన్నాయని మనం రాజు పేరు చూసి FA1 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వచ్చేసి చెప్పేస్తాం. అంటే అక్కడ రోసు కాలం అనేది ఏర్పడుతుంది. హారిజంటల్ నిలువుగా బేస్ చేసుకొని మనం వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్తాం. అంటే పెద్ద పెద్ద డేటాని ఒక సింపుల్గా అరేంజ్ చేసి ఆ డేటాని క్యాలిక్యులేషన్ చేయడం కానీ ఐడెంటిఫై చేయడం కానీ త్వరగా అవుతుంది. ద మ్యాట్రిక్స్ అందుకు ఉపయోగపడుతుంది. మ్యాట్రిక్స్ ఆర్ యూజ్డ్ సాల్వ్డ్ ద లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే మనకి x + y = 0. ఓకే, మనం లీనియర్ ఈక్వేషన్స్ అంటే వీటిని అంటాం. అంటే పవర్ 1 ఉన్న వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అని మాట్లాడతాం. ఓకే, అంటే పైన పవర్. అంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి మ్యాట్రిక్స్ ఉపయోగపడుతుంది. ఎందుకన్నా లీనియర్ ఈక్వేషన్స్కి మళ్ళీ మ్యాట్రిక్స్కి ఏం సంబంధం అంటే అక్కడ మనకి ఒక్కొక్కటి అరేంజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక్కొక్కటి అరేంజ్ అనేది ఈక్వేషన్స్ని అరేంజ్ చేసి వాటిని సాల్వ్ చేయడం కుదురుతుంది అనమాట. అంటే ఈ సింపుల్ ఈక్వేషన్స్ కాదు, చాలా చాలా పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంజనీరింగ్లో అయితే చాలా లాంగ్ ఈక్వేషన్స్ ఉంటాయి అనమాట. వాటిని సాల్వ్ చేయడానికి ఈ మ్యాట్రిక్స్ అనేది ఉపయోగపడుతుంది. మ్యాట్రిక్స్ ఆర్ యూజ్డ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అనదర్ ఫీల్డ్స్. అంటే ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ ఎక్కడ ఉపయోగిస్తారు, ఏఐలో కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఏఐ కూడా రాయలేదు నేను, ఏఐలో కూడా ఉపయోగిస్తారు. అంటే ఏఐ ఇమేజెస్ని మనం అరేంజ్ చేయడానికి వాటిని ఉపయోగిస్తారు అనమాట. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉపయోగిస్తారు, ఏఐలో ఉపయోగిస్తారు, కంప్యూటర్ సైన్స్లో కూడా ఉపయోగిస్తారు. మ్యాట్రిక్స్ హెల్ప్ యూజ్డ్ రిప్రజెంట్ ద ఆరిజిన్. ఇక్కడ ఏ లాంగ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజీలీ, అదే చెప్పాను కదా ఇందాక, మనకి పెద్ద పెద్ద డేటాస్ ఉన్నాయి అనుకోండి, నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి అనుకో, వాటిని ఇలా నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్లో రాసి వాటిని అరేంజ్ చేసి డేటాని క్యాలిక్యులేట్ చేయడం కోసము ఇలా ఈ మ్యాట్రిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇంజనీరింగ్లో అయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక డయాగ్రామ్ కానీ, డయాగ్రామ్లో కూడా ఉపయోగపడుతుంది మనకి, 3D కానీ ప్రతి చోట వీటిని అన్నిటినీ అలా క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా విధాలుగా ఉపయోగిస్తారు మ్యాట్రిక్స్ అనేటివి. ఇది నేర్చుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 22 మార్క్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు ఈ పార్ట్లో ఏం చెప్పాను, మ్యాట్రిక్స్ అంటే ఎలా ఏర్పడుతుంది, అసలు మ్యాట్రిక్స్ వీటిని తీసుకుంటాం, అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటిది, అందులో రోస్ అంటే ఏంది, కాలమ్స్ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో అసలు ఈ మ్యాట్రిక్స్ పూర్తి జనరల్ ఫామ్ అంటే ఏంది, అసలు మనకి అసలు రో కాలమ్స్కి సంబంధించి ఏఐజేఏ అంటే ఏంది అనేది పూర్తిగా చెప్తాను. ఓకే నోడండి స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం, అసలు మ్యాట్రిక్స్ ఎలా ఏర్పడుతుంది, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, వాటి వల్ల ఉపయోగం అంటే ఏంటిది, ఆ మ్యాట్రిక్స్లో రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటిది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటిదంటే
అసలు ఆ మ్యాట్రిక్స్లో ఉన్న నంబర్స్ని మనం ఏమని మాట్లాడతాం, అసలు ఆ మ్యాట్రిక్స్కి సంబంధించి ఎలా ఐడెంటిఫై చేస్తాం, దాని జనరల్ ఫామ్ అంటే ఏంది మ్యాట్రిక్స్కి సంబంధించి అనేది ఇప్పుడు టాపిక్ అనమాట. ఓకే, ఆ జనరల్ ఫామ్ అంటే ఏందన్నా, మళ్ళీ జనరల్ ఫామ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఇది సపరేట్ టాపిక్. అంటే ఏం లేదు, ఆ మ్యాట్రిక్స్ సంబంధించే. ఇప్పుడు మనందరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెలుసు, ఏంది 2ax² + bx + c = 0 అని. అది జనరల్ ఫామ్. అది మనకి జనరల్ ఫామ్ అంటే ఏం మాట్లాడుకుంటాం అంటే దాని రూపం అంటే ఒక ఏంది ఆ ఎక్స్ ఏవైతో ఏబిసిలతో మనము దాని జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది. ఈ మ్యాట్రిక్స్ కూడా అలాగనే దాని జనరల్ ఫామ్ ఏంటిది అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అసలు ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంది, సింపుల్గా చెప్పాలంటే మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందర వినండి. మనము ఆ రెక్టాంగులర్ షేప్లో ఆ డేటాని ఆ నంబర్స్ని మొత్తం రాస్తాం కదా, ఆ రాసే నంబర్లని మనము ఎలిమెంట్స్ అని మాట్లాడతాం అంతే. ఈచ్ నంబర్ or enter present in a matrix is called an element of the matrix. అంటే మనము ఒక రెక్టాంగులర్ దాంట్లో మనము ఆ నంబర్స్ని రాసి ఎంటర్ చేసే దాన్ని మనము ఆ రోస్ కాలంలో చూపించే ఆ నంబర్స్ని మనము ఏం మాట్లాడతాం, ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం కదా. అంటే ఇందులో ఎలిమెంట్స్ ఏముంటాయి మనకి, హియర్ 2, 5, 7 and 9 ద ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ రోలో సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో ఉన్న మనకి ఎలిమెంట్స్ ఏంటివి 2, 5, 7, 9 కాబట్టి వాటిని అన్నిటి రాయడం. మరి మీరు కూడా ఆన్సర్ చేయండి మరి దీనికి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, దీనికి ఆన్సర్ చేయండి ఖచ్చితంగా, మీరు మర్చిపోద్దండి. ఇక్కడ మీకు ఒక సెట్ అనేది మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి వాటిలో ఏం ఎలిమెంట్స్ ఉండే ఐడెంటిఫై చేసి కామెంట్ బాక్స్లో చేయండి. ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కింద హోంవర్క్ అని పెట్టేసి మీరు వాటిని కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, మీరు కరెక్ట్ కదా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్? అసలు జనరల్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, దీన్ని మనము ఒక మ్యాట్రిక్స్ని ఒక పేరు అనేది పిలుస్తాం. ఇప్పుడు మనం ఒక సెట్ రాస్తాం 1, 2, 3, దీనికి ఒక పేరు అని చెప్తాం, అంటే A = అని కదా. ఇక్కడ కూడా ఇలాగనే ఈ మ్యాట్రిక్స్ సంబంధించి ఒక పేరు అనేది పెడతాం, దాన్ని ఏ అని మాట్లాడుకున్నాం ఇక్కడ. ఓకే, క్లియర్. ఇక్కడ AIJ M × N ఏందన్నా, AIJ M × N. అసలు ఏ అంటే ఏంది, I అంటే ఏంది, J అంటే ఏంది, M అంటే ఏంది, N అంటే ఏంది పూర్తిగా చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంది. ఏంటిది, A11, A12, A13, A14, A15 N వరకు. అంటే అలా ఎన్ని పోతే మనకు తెలీదు కాబట్టి మళ్ళీ తర్వాత A21, A22, A23, A24, A25 అలా 2N. అలాగనే A31, A32, A33, A34, A35 అలా 3N. అలాగనే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం, ఇలా ప్రతి ఒక్కటి అనేటివి మనకు ఉంటాయి. ఓకే, ఇది జనరల్ ఫామ్ అనమాట. ఓకే, ఇక్కడ IJ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది, IJ అంటే ఇవి అనమాట. అంటే IJ అంటే పూర్తిగా డెఫినేషన్ చెప్తాను. IJ అంటే ఒక ఎలిమెంట్, బాగా వినండి, ఒక ఎలిమెంట్ ఆ మ్యాట్రిక్స్లో ఎన్నో కాలంలో ఎన్నో రోలో ఉంది అని చెప్పేదాన్ని మనం IJ అని మాట్లాడతాం. ఇక్కడ ఇంకా డీప్గా చెప్తాను. ఓకే, ఇక్కడ 11, 12, 13, 14 ఇలా ఉండే కదా. అంటే మనం ఏం చెప్తాం, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, అలాగనే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని పలుకుతున్నాం. అంటే వాటిని మనం న్యాచురల్ నెంబర్స్. అంటే ఈ IJ అంటే ఏంటంటే అది ఎన్నో రో, అది ఎన్నో కాలం అని మనము పలుకుతాం. ఓకే, IJ అంటే అదే. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఈ 6 అనేది ఉంది. ఈ 6 ఎన్నో రోలో ఉంది, ఎన్నో కాలంలో ఉంది, అంటే అదే IJ. అంటే ఆ IJ అనేది న్యాచురల్ నెంబర్స్. అంటే ఫస్ట్ రో, సెకండ్ అని పలుకుతున్నాం కదా, దాన్ని న్యాచురల్ నెంబర్స్ అని మాట్లాడతాం, అంతే, ఏం లేదు. ఓకే, అది ఏ ఆర్డర్లో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది న్యాచురల్ నెంబర్స్ అనమాట. ఓకే, ఏ అంటే ఏమని చెప్పినాము, ఏ రిప్రజెంట్ ద నేమ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్కి సంబంధించి ఒక పేరు అనేది మనం ఏగా పలుకున్నాం. B ఉంటే B, C ఉంటే C, D ఉంటే D, E ఉంటే E, F ఉంటే F. ఆ మ్యాట్రిక్స్కి ఒక పేరు. ఓకే, AIJ రిప్రజెంట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. బాగా వినండి, AIJ అంటే ఆ మ్యాట్రిక్స్లో ఎన్నోది అని రిప్రజెంట్ చేయడానికి మనము AIJ అని మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఇది 6 అని ఉంది, అంటే AIJ అంటే =6. ఓకే, నో ప్రాబ్లం. కానీ అది ఎన్నో రో, ఎన్నో కాలం అనేది రిప్రజెంట్ చేయడానికి మనము AIJ అని వాడతాము. M అంటే చూడండి, M ఈజ్ రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ రోస్.
ఇక్కడ చూడండి బాగా, ఇది ఫస్ట్ ఎం వరకు అంటే ఇగో ఇలా ఉన్న వాటిని ఎం అని మాట్లాడతాం, ఇలా ఉన్న వాటిని అంటే మనం ఏం రోస్ అని మాట్లాడినాం కదా, ఇలా ఉన్న వాటిని రోస్ ఎమ్గా ఎన్ని ఎమ్ములు ఉన్నాయి. అలాగనే ఇక్కడ చూడండి అంటే ఎన్ని రోస్ ఉండే ఎన్ని కాలమ్స్ ఉండే అని లెక్కించడానికి మనం ఎం ఇంటూ ఎన్నుగా మాట్లాడతాం. ఎం అంటే రోస్, గుర్తుపెట్టుకోండి, ఎం అంటే రోస్, ఎం ఈక్వల్ టు రోస్. అలాగనే తర్వాత ఎన్ అంటే కాలమ్స్, ఎన్ అంటే ఏంది కాలమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా. అంటే ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, బాగా వినండి, ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇలా వెళ్తున్న వాటి స్ట్రైట్గా ఉన్న వాటిని ఎమ్ములు అంటాం, ఇలా నిలువుగా ఉన్నదాన్ని ఎన్గా మాట్లాడతాం. ఓకే, క్లియర్. మీనింగ్ ఆఫ్ ఏఐజే ఇప్పుడు డీప్గా వినాలి. ఏఐజే అంటే ఏంటి అని ఏందన్న ఈ జనరల్ ఫామ్ మొత్తం పూర్తి డెఫినేషన్ అంటే అది చెప్తున్నాను. ఒక సెట్లోని ఎలిమెంటు అది ఎన్నో రో ఎన్నో కాలం అని ఐడెంటిఫై చేయడానికి ఈ ఏఐజే అనేది వాడతాం. మీనింగ్ ఆఫ్ ఏఐజే, ఐ అంటే రిప్రజెంట్ ఆఫ్ ది రో నంబర్. ఐ అంటే బాగా ఫస్ట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, జనరల్గా ఏముంది ఐ ఏ, ఇక్కడ చూడండి ఒక నంబర్ ఏఐజే. ఓకే, ఏఐజే. ఓకే, ఐ అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఐ పలకాలి. ఐ అంటే ఏంటంటే రో అని అర్థం. ఐ అంటే ఏంది రో. ఏందని అక్కడంటే ఎం అంటే రోస్ అంటివి, ఎన్ అంటే కాలమ్స్ అంటివి, మళ్ళీ ఇక్కడ ఐ అంటే రో అంటావు. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రోస్ కాలమ్స్, రో కాలం. ఓకే, అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఆ టర్మ్ ఏది, ఎన్నో రోలో ఎన్నో కాలంలో ఆ టర్మ్ ఏంటిది అనే దానికి ఐజే అనేది ఉపయోగిస్తాం. ఆ మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఎం ఇంటూ ఎన్ని చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు ఎం ఇంటూ ఎన్. ఆ మ్యాట్రిక్స్లో ఎన్నో రోలో ఎన్నో కాలంలో ఏది ఉంది అనేటప్పుడు ఐజే అనేది మాట్లాడతాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఐ అంటే రో నంబర్స్, కాలం నంబర్స్. అంటే ఏందన్నా ఐ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం మాట్లాడతాం ఐ, తర్వాత జే అని మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఈ 6 ఉందండి ఈ మ్యాట్రిక్స్లో, బి అనే సెట్లో 6 ఉంది. మరి ఇది ఎన్నో 6 అనేది ఎన్నో రోకి సంబంధించి ఎన్నో కాలంకి సంబంధించి అనేటప్పుడే ఈ ఐజే అనేది ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ రిప్రజెంట్ దాని ఎలిమెంట్స్ ఇన్ ద ఎలిమెంట్ ఈజ్ nth రో అండ్ jth రో, అది చెప్పాను. ఏఐజే ఏం రిప్రజెంట్ చేస్తుంది, అది ఎన్నో రోలో ఉంటుంది, అది ఎన్నో కాలంలో ఉంటుంది ఒక నంబరు అని రిప్రజెంట్ చేయడానికి ఏఐజే అని మాట్లాడతాం. ఓకే, బాగుంది. మీకు ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తాను, నేను ఒకటి చెప్తాను. ఓకే, ఇది నేను చెప్తాను, ఇది మీకు హోంవర్క్. ఓకే, ఇక్కడ నేను ఒక సెట్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ A12 అడగడం జరుగుతుంది. ఏంటి A12 అనేది అడగడం జరుగుతుంది. అంటే A12 అంటే ఏం మాట్లాడుకున్నాం, ఇక చూడండి కంపేర్ చేసుకోండి. ఏఐజే అంటే ఐ వాల్యూ ఎంత 1, అంటే ఐ అంటే ఏం మాట్లాడుకున్నాం రో, అంటే మొదటి రోలో. జే అంటే ఏంది 2 కదా, ఇక్కడ జే అంటే ఏంది మనకి కాలం, అంటే సెకండ్ కాలం. అంటే మొదటి రోలోని సెకండ్ కాలంలో ఉన్న నంబర్ ఏంటిది. ఇప్పుడు కన్నా అర్థమైందా. ఐజే అంటే అది ఎన్నో రో ఎన్నో కాలం అని రిప్రజెంట్ చేయడానికి ఐజే అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి మొదటి రో, ఇవి రోస్ అని మాట్లాడినాం కదా, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ రోలో సెకండ్ కాలం అని అర్థం. ఫస్ట్ రోలో ఏముంది, ఇది ఫస్ట్ రో. మరి సెకండ్ రోలో ఏముంది 2, అంటే ఏది ఆన్సరు 2. ఇదేమో ఫస్ట్ రో, ఫస్ట్ రోలో సెకండ్ కాలంలో ఏముంది 2 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి A23 ఫస్ట్ ఉన్నదాన్ని రో, తర్వాత ఉన్నదాన్ని కాలం. అంటే సెకండ్ కాలంలో సెకండ్ రోలోని థర్డ్ కాలం. సెకండ్ రో అంటే ఇక్కడ ఉంది, థర్డ్ కాలం అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఎన్నోది 6 అని అర్థం, 6. ఓకే, A22 అంటే సెకండ్ రోలో సెకండ్ కాలం, సెకండ్ రోలో సెకండ్ కాలం ఏముంది 5 ఉంది కాబట్టి 5. ఓకే, A11 అంటే ఏంది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఏముంది 1 అనేది ఉంది కాబట్టి 1. ఓకే, ఇవి మీకు హోంవర్క్ అనమాట. ఓకే, మీకు ఒక 2 చెప్తాను, మిగతా 4 మీరు హోంవర్క్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఏమో రిప్రజెంట్ చేయకుండా A21 A32 A33 అని రిప్రజెంట్ చేయండి, నేను కామెంట్ రిప్లై ఇస్తాను. A11 అంటే ఏమంట్లాడుకున్నాము, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఇదేమో రో ఇదేమో కాలం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఏముంది 4. తర్వాత ఇక్కడ చూడండి A13 అంటే ఏముంది ఫస్ట్ రోలో
థర్డ్ కాలం, ఫస్ట్ రో ఇది, థర్డ్ కాలం ఏముంది 1, కాబట్టి 1. ఓకే, అక్కడ చూడండి A23, ఆ 3 నేను చేస్తాను, మీరు 3 హోంవర్క్ చేయండి. ఓకే, A23 అంటే సెకండ్ కాలంలో సెకండ్ రోలో థర్డ్ కాలం ఏముంది 2 అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి బాగా ఐడెంటిఫై చేసుకోండి, ఇది సెకండ్ రో థర్డ్ కాలం. ఓకే, దీంట్లో థర్డ్ ఎక్కువ ఏముంది 2 అనమాట, అందుకే 2 ఆన్సర్ వస్తుంది. మిగతా మీరు హోంవర్క్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇంకా నెక్స్ట్ టాపిక్ మ్యాట్రిక్స్ గురించి. ఓకే నోడండి. ఓకే స్టూడెంట్స్, మ్యాట్రిక్స్ గురించి ఇంకొన్ని ఇంపార్టెన్స్ అనమాట, మ్యాట్రిసెస్ గురించి ఇంకొన్ని ఇంపార్టెన్స్. ఇప్పుడు చూస్తే మనం చెప్పాను కదా మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, మ్యాట్రిక్స్ వల్ల ఉపయోగం ఏంటిది, వాటిని ఎలా జనరల్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, వాటి ఆర్డర్ ఎలా ఉంటుందని మాట్లాడుకున్నాం ఇప్పటివరకు కదా. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లోనే మనము ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, అలాగనే ఈ మ్యాట్రిక్స్ని ఎలా పలకాలి, ఇంతకీ మనకు అన్ని నంబర్స్ ఉంటాయి కదా, వాటిని ఆర్డర్స్ ఎలా పలకాలి అనేది ఇప్పుడు, అలాగనే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాట్రిక్స్ గురించి ఇప్పుడు వరకు చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 3. దీని తర్వాత టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. Order of matrix, the number of rows into number of columns is called order of matrix. అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఆ మ్యాట్రిక్స్ లోపల ఎన్ని నంబర్స్ ఉన్నాయి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి ఉపయోగించేది ఈ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే దానికోసం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, అంటే దాన్ని m ఇంటూ n అని మాట్లాడతాం. ఓకే, అంటే m అంటే ఏంది నంబర్ ఆఫ్ రోస్, n అంటే ఏంది నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ రోస్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, నంబర్ ఆఫ్ రోస్ అంటే ఇగో రోస్ ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2, కాబట్టి 2. నంబర్ ఆఫ్ కాలమ్స్ మొత్తం కాలమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి, కాబట్టి 3. ఓకే, అంటే 2 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది 6 అనేది రావడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6, అంటే నంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ మొత్తం కలిపితే ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి అనమాట. ఓకే, ఇది మీకు ఒక హోంవర్క్. ఇక్కడ మీరు ఏం లేదు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని పెట్టేసి సెట్ బి, ఇదంతా ఇంకా మనకు తెలుసు కదా. వీటిని ఏం చేయాలి, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో ఎంచి, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో ఎంచి ఇంటూ చేస్తే ఆ లోపల ఉన్న మనకి ఎలిమెంట్స్ అనేటివి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, బి ఇగో ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. మరి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎంచి మల్టిప్లికేషన్ చేయండి, మీ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇగో గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్ చేస్తే మనకేమొస్తుంది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీన్ని ఎలా పలకాలి. ఇప్పుడు చాలా మ్యాట్రిక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 2 టర్మ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఒక టర్మే ఉంటుంది, కొన్ని చోట్ల 2 ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక చోట ఇంకొక మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంటే ఉంటుంది, ఇంకొక చోట్ల 16 ఉంటాయి ఎలిమెంట్స్. మరి వీటిని అన్నిటిని ఏమని పిలుస్తాం, ఇక్కడ చూడండి హౌ టు రీడ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి A = 1 2 3 తీసుకున్నాను, 2 4 6 తీసుకున్నాను. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఇగో ఇవి రోస్ అనమాట, ఎన్ని ఉన్నాయి మొత్తము 3 ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 ఉన్నాయి కదా, అంటే 3 2. ఓకే, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3 × 2. చూడండి దీన్ని ఎలా పలకాలంటే ఇట్ ఈస్ రీడ్ యాజ్ 3/2 మ్యాట్రిక్స్. అంటే మనం ఫస్ట్ ఏం పలకాలి, రోస్ ఎన్ని ఉండేయో పలకాలి, తర్వాత బై అంటే భాగారం కాదు, చూడండి భాగము అని అర్థం. అంటే 3/2 మ్యాట్రిక్స్ అంటే 3 రోస్ ఉన్నాయి, అలాగనే 2 కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి 3/2 మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం వీటిని. అంటే ఫస్ట్ మనం ఎన్ని ఉన్నాయో చెప్పి, రోస్ ఎన్ని ఉన్నాయో చెప్పి, బైగా అంటే బై అని చెప్పి, తర్వాత ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెప్తే ఆ మ్యాట్రిక్స్ ఆర్డర్ అనేది, అది ఆ మ్యాట్రిక్స్ పలికే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. మ్యాట్రిక్స్ ఆర్ జనరల్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ని ఒక క్యాపిటల్ లెటర్తో సూచిస్తాం, ABC క్యాపిటల్ లెటర్, క్యాపిటల్ B క్యాపిటల్ C అని. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ AIJ. అంటే ఇది ఎన్నో రోకి ఎన్నో కాలంకి సంబంధించి అని ఇందాక మనం హోంవర్క్ కూడా చెప్పాను, వాటికి సంబంధించి మనం AIJ అనేది మాట్లాడతాం. ఓకే, థర్డ్ది విల్ బి రైటింగ్ ద ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, రైట్ ద నంబర్ ఆఫ్ రోస్ ఫస్ట్ అండ్ నంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మనం రాసేటప్పుడు ఫస్ట్ రోస్ రాయాలి, ఓకే, తర్వాత కాలమ్స్ అనేటివి రాస్తే ఆటోమేటిక్గా మనకి ఆ రాసే విధానం కూడా పర్ఫెక్ట్గా, అంటే మనం ఏది చేయాలనుకున్నా ఫస్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి ఎంచాలి, తర్వాత కాలమ్స్ ఎంచాలి. ఫస్ట్ రోస్, ఓకే, తర్వాత కాలమ్స్. ఓకే స్టూడెంట్స్, ఇవి మ్యాట్రిక్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటిదంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎన్ని ఉంటాయి. ఓకే నోడండి స్టూడెంట్స్,
స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే మ్యాట్రిక్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇప్పటివరకు ఏంది ఆ మ్యాట్రిక్స్ అంటే ఏంది, వాటి లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది, వాటి కండిషన్ ఏంది, రోస్ అంటే ఏంది, కాలమ్స్ అంటే ఏంది, ఎందుకు ఉపయోగపడతాయి, మ్యాట్రిక్స్ అంటే ఏంటిది అని ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇప్పుడు ఏంటిదంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే మ్యాట్రిక్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, matrix are classified into the different types of based on the numbers, rows, columns and elements. There is called types of matrix. అంటే మ్యాట్రిక్స్ ఎన్ని విధాలుగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ రోస్ని బట్టి, ఓకే, నంబర్ ఆఫ్ కాలమ్స్ని బట్టి లేదా నంబర్స్ని బట్టి ఇలా వాటి ఎలిమెంట్స్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేటివి ఉన్నాయి అనమాట. అర్థమైందా? వీటిని బట్టి ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ రోస్ అంటే రోస్ని బట్టి, కాలమ్స్ని బట్టి, అలాగే ఎలిమెంట్స్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేటివి ఉన్నాయి అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చేసి మనకి రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ రో ఈజ్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అంటే ఓన్లీ రో అంటే ఇదిగో ఇది, ఓకే, ఇట్ స్ట్రైట్ హారిజెంటల్గా దాన్ని మనము రో మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 4 2 3 అంటే ఒక స్ట్రైట్గా ఉండే అంతే. ఏంది? ఉక్త స్ట్రైట్లో మనకు ఆ ఎలిమెంట్స్ అనేవి ఉండే 4 2 3 అంతే. అంటే రో అంటే ఒక ఓన్లీ స్ట్రైట్గా ఉండే అనమాట. ఓకే, రో ఒక్కటే ఉంది. ఇక్కడ చూడండి, వన్ రో మాత్రమే ఉంది. అలాంటి దాన్ని మనము రో మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాలమ్ మ్యాట్రిక్స్. ఇగో రో మ్యాట్రిక్స్ అయిపోయింది. రో మ్యాట్రిక్స్ అంటే ఏంది? హారిజెంటల్లో కన్నా మనకి ఎలిమెంట్స్ ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే చూడండి, ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ వన్ కాలమ్. ఏంది? ఓన్లీ వన్ కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే ఇలా ఉండాలి మనకి కింది వైపుకి. ఓకే, దీన్ని మనం ఏమంటాము? కాలమ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి 5 6 7 ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఒక్కటే రాసావు కదన్నా, అది కూడా మనకి రో మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే అవును, ఎందుకు? రో ఒక్కటే ఉంది, మనకేమవుతుంది? అది రో మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 ఒక్కటే రాశాను, మరి 2 ఇలా ఒక కాలం మాత్రమే ఉంది, ఇది కూడా మనకి ఏమవుతుంది? కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. 5 6 4 6 8 1 2 3 4 అంటే ఓన్లీ ఒక్క రో మాత్రమే ఉంటున్నాయి మనకి, కాలం మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది? కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ విత్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ దే స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా అన్నీ ఉంటే దాన్ని మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. చూడండి, ఇక్కడ అర్థమైంది కదా, మనకి స్ట్రైట్గా ఉన్నదాన్నేమో రో మ్యాట్రిక్స్. ఓన్లీ ఒక కాలం మాత్రమే ఉందనుకో కింది వైపుకి, అంటే ఒక సైడ్ మాత్రమే ఉందంటే మనం దాన్ని ఏమంటాం? కాలం మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ చూడండి, డిఫరెంట్ కండిషన్ అర్థం చేసుకోండి. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ అనేటివి ఉండాలి, అలాంటి దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి, రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. అంటే చూడండి, ఇక్కడ రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ 2 ఉన్నాయి. ఇలా సమానంగా ఉన్న వాటిని మనము ఏంది? స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది విచ్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయో నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అన్నీ ఉండాలి. ఇటు పక్క రోస్ 5 ఉంటే కాలమ్స్ కూడా 5 ఉండాలి. ఇటు పక్క 6 ఉంటే రోస్ కాలమ్స్ కూడా 6 ఉండాలి. అలా ఉన్నదాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ చూడండి, స్క్వేర్ అంటే ఏంటిది? ఇటు పక్క 4 ఇటు పక్క 4 ఇటు పక్క 4 ఇటు పక్క 4 ఎటు పైన మనకు 4 ఉంటుంది. అంటే ఈ సైడ్ వచ్చేసి 4 ఉంది అనుకోండి, స్క్వేర్కి మనకు 4 సైడ్స్ ఈక్వల్ కదా, ఇటు ఎంత ఉంటుంది? ఇటు అటే అంతే. అందుకే మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అని పలకడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. అంటే రో ఒకటి ఉంది, కాలం ఒకటి ఉంది, అంటే సమానంగా ఉందాలేనా, కాబట్టి ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, రోస్ 1 2 3, కాలమ్స్ 1 2 3. ఇక్కడ చూడండి, కాలమ్స్ రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ కూడా 3 ఉన్నాయి, కాబట్టి సేమ్, కాబట్టి 3 3, కాబట్టి ఇది ఏమవుతుంది? రో మ్యాట్రిక్స్ అవుతుంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు డి చూడండి, 1 2 3 4 1 2 3 4 అంటే రోస్ 4 ఉన్నాయి, కాలమ్స్ 4 ఉన్నాయి, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అర్థమైందా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మాత్రమే ఉండాలి, దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్కి డయాగ్నల్ చూడండి, అది స్క్వేర్ అయితేనే డయాగ్నల్ తీయడానికి అవకాశం ఉంటుంది. డయాగ్నల్ అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఇది ఉంది, ఇది డయాగ్నల్ అని మాట్లాడతాం, క్రాస్గా ఉన్నదాన్ని దీన్ని డయాగ్నల్ అని మాట్లాడతాం కదా. ఇక్కడ కూడా అదే టాపిక్.
డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే చూడండి. అంటే ఏంది, మనకి ఎన్ని రోస్ ఉండే అన్ని కాలమ్స్ మాత్రమే ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మాట్లాడడం కదా. ఇప్పుడు డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్కి డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ దేర్ ఆర్ 2 టైప్స్. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ 2 రకాలుగా ఉన్నాయి. మొదటిది వచ్చేసి ప్రిన్సిపల్, రెండోది వచ్చేసి సెకండరీ డయాగ్నల్. గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో ఇది మాత్రమే ఉంది, ఇది మనకి టెక్స్ట్ బుక్లో లేదు. మరి ఎందుకు చెప్పడం జరుగుతుందని అంటే జేఈఈ ఎంసెట్లో మనకి మెయిన్ పాయింట్గా ఎట్లా అడిగే తెలియదండి, కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాల్సిందే విషయమే. ఓకే, ప్రిన్సిపల్ డయాగ్నల్ని ఇంకొక పేరు మెయిన్ డయాగ్నల్ కూడా అంటాం. అసలు ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంది? ఇన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్ని ఉండాలి. ఇన్ ద చూడండి, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్, ఓకే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో అంట. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది రో to the last element of the last row are called principal diagonal. అంటే ఇక్కడ చూడండి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఫస్ట్ రో నుంచి ఇగో ఇలా క్రాస్గా ఉంది చూడండి, దాన్నే మనము ప్రిన్సిపల్ డయాగ్నల్ అని మాట్లాడతాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే అర్థమైంది కదా, అంటే క్రాస్గా అనమాట. అంటే మొదటి ఎలిమెంట్ నుంచి చివరి ఎలిమెంట్ వరకు ఎప్పుడు ఇదంతా చేయాల్సింది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు మాత్రమే. అర్థమైందా? 159 అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చేసింది 159 అనమాట. ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇట్ల నుంచి ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఇక్కడి వరకు. అదే సెకండరీ డయాగ్నల్ అంటే దీనికి ఇంకొక పేరు యాంటీ డయాగ్నల్ అని కూడా మాట్లాడతాం. ఇన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ దట్స్ గోస్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ రైట్ కార్నర్ టు ద బాటమ్ లెఫ్ట్ కార్నర్ టు ఈస్ కాల్డ్ సెకండరీ డయాగ్నల్. అంటే ఇటు పక్క నుంచి అనమాట. అంటే 3, 4, 5, 7 అర్థమైందా? ఇక్కడ మీకు ఐడెంటిఫై చేస్తున్నాను చూడండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంది, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ రోలో నుంచి చివరి వరకు. ఓకే, అలాగే అంటే లాస్ట్ రో నుంచి లాస్ట్ కాలంలోని చివరి ఎలిమెంట్ వరకు దాన్ని మనము ఏమంటాం, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 159. ఓకే, మీరు ఇది హోంవర్క్ చేయాలి. ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ కామెంట్ చేయండి. ఏది ప్రిన్సిపల్ డయాగ్నల్ అని హెడ్డింగ్ పెట్టి వీటి డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేటివి నాకు కామెంట్ చేయండి. ఓకే, మర్చిపోద్దండి. యాంటీ డయాగ్నల్ అంటే మళ్ళీ ఇటుపక్క, ఇదేమో ఇటుపక్క వచ్చింది కదా, ఇగో ఇది ఇటుపక్క వచ్చింది కదా, ఇదేమో ఇటు నుంచి వస్తుంది. ఓకే, రివర్స్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది, లాస్ట్ రో నుంచి ఏంది లాస్ట్ కాలం నుంచి అలాగనే ఫస్ట్ రో థర్డ్ రో వరకు చివరి వరకు, ఇక్కడ చివరు అనమాట. 3, 5, 7 అనమాట వీటి ఆన్సర్స్ డయాగ్నల్స్ ఎలిమెంట్స్. మరి ఇది కూడా అంతే, దీనికి సెకండరీ డయాగ్నల్ ఎలిమెంట్స్ కనుక్కోండి. ఓకే, అర్థమైంది కదా. డయాగ్నల్స్ 2 రకాలు, ఏంటిది, ప్రిన్సిపల్ డయాగ్నల్, సెకండరీ డయాగ్నల్. ప్రిన్సిపల్ డయాగ్నల్ని ఇంకో పదము మెయిన్ డయాగ్నల్ అంటాం. సెకండరీ డయాగ్నల్లో యాంటీ డయాగ్నల్ అంటాం. ఈ మెయిన్ డయాగ్నల్ ఏంటంటే మనకి మొదటి రో నుంచి మొదటి ఎలిమెంట్ వరకు క్రాస్గా చివరి వరకు. ఓకే, ఇది హోంవర్క్ దానికి సంబంధించి. అలాగే సెకండరీ డయాగ్నల్, యాంటీ డయాగ్నల్ అంటే ఏంటంటే ఈ చివరి ఎలిమెంట్ నుంచి మళ్ళీ ఇక్కడ చివరి మూల వరకు మనకి ఈ ఎలిమెంట్స్ని మనం ఏమంటాం, సెకండరీ డయాగ్నల్. క్రాస్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనకి ఇది రావడం జరుగుతుంది, ఇది పక్కన పెట్టేయండి. ఏమంటే మీకు తెలుసుకోవాలనే ఒక విషయంతో చెప్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఇంకొక 4-5 ఉండే టాపిక్స్ మనకి టైప్స్ ఆఫ్ డయాగ్నల్స్లో. అర్థమైంది కదా. రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ 1 రో, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ ఒక కాలం, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఎన్ని రోస్ ఉంటాయో అన్ని కాలమ్సే ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏముంటాయి, 1, 4. ఓకే, ప్రిన్సిపల్ డయాగ్నల్. మళ్ళీ దీనికి ఏమక్కర్లేదు, 2, 3. ఓకే, అలాగనే 1, 6, 11, 1 అనమాట. ఇవన్నిటిని మనం ఏమంటాము, డయాగ్నల్ ఎలిమెంట్స్ అని మాట్లాడతాం. వాటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అని మాట్లాడతాం. ఓకే స్టూడెంట్స్, నోట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఇంకొన్ని అనమాట. ఇదే లాస్ట్ పార్ట్. తర్వాత ఆపరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్ క్లాస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్ కదా. ఈ 4 నేర్చుకున్నాం. ఇంకొక మిగతావి ఇవన్నమాట. ఓకే, 5వది వచ్చేసి డయాగ్నల్ మ్యాట్రిక్స్. అదేందన్నా డయాగ్నల్ ఆఫ్ స్కేలర్ మ్యాట్రిక్స్ అని చెప్తే కదా అంటే అది వేరు ఇది వేరు. ఓకే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇక్కడ చూడండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, రోస్ ఈక్వల్ ఉండాలి, కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. ఇన్ విచ్ ఆల్ ఇన్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 0 ఈస్ కాల్డ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే 1, 2, 3, 1, 2, 3. ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ విచ్ ఆల్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్.
నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఏంది అంటే ఇవి కదా మనకి డయాగ్నల్ 2, 5, 7 ఇవి డయాగ్నల్ మ్యాట్రిక్స్ కదా. నాన్ డయాగ్నల్స్ అంటే ఏంటివి, ఇటు పక్క 3 సున్నాలు ఇటు పక్క 3 సున్నాలు ఉండే చూడండి, అవి జీరోస్ అయి ఉండాలి. డయాగ్నల్స్ ఎలిమెంట్స్ ఆర్ జీరో ఈజ్ కాల్డ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. అంటే ఆ డయాగ్నల్ మాత్రమే మనకి నంబర్స్ ఉండాలి, మిగతావన్నీ సున్నాలు ఉండాలి, అదే మనము ఏమంటాం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి మిగతావన్నీ సున్నాలు ఉంటాయి కానీ 3, 6, 9 మాత్రం మనకి ఏముండాయి నంబర్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, మళ్ళీ అది ఏందో వల్ల స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలా ఖచ్చితంగా. స్క్వేర్ అంటే 1, 2, 3 1, 2, 3. ఓకే చూడండి 1, 2, 3 1, 2, 3. ఓకే ఇక్కడ చూడండి మిగతావన్నీ సున్నా ఉండేవి 2, 4, 1 ఉంటాయి, ఇవి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే మనకి మిగతావన్నీ సున్నా ఉండాలి కానీ ఆ డయాగ్నల్ వచ్చే నంబర్స్ మాత్రం సేమ్ ఉండాలి. ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. అంటే మనకి డయాగ్నల్గా ఉన్న ప్రతి ఒక్కటి సేమ్ నంబర్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి స్కేలార్ మ్యాట్రిక్స్ ఇది కూడా 0, 0 1, 2, 3 మొత్తం స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో చూడండి 1, 5, 5, 5 మిగతావన్నీ సున్నా ఉండాలి. అర్థమైందా, ఇక్కడేమో మిగతావన్నీ సున్నా ఉండాలి, వేరేటివన్నీ ఉన్నా పర్లేదు నంబర్లు, దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ మ్యాట్రిక్స్లో మనకి మిగతావన్నీ సున్నా ఉండాలి కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రము మనకేమవ్వాలి సేమ్ నంబర్ అనేది ఉండాలి. చూడండి 1, 1, 1 2, 2, 2 అంటే మిగతావన్నీ సున్నాలు ఉన్నాయి కదా. ఇది మళ్ళా రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ యూనిట్ మ్యాట్రిక్స్. ఓకే, a square matrix which all the diagonal elements are 1 and all remaining elements are 0 is called an identity matrix, unit matrix అని మాట్లాడతాం. అంటే మిగతావన్నీ సున్నా ఉండాలి కానీ ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రము 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 1 హైలైట్ అనమాట. ఓకే చూడండి మిగతావన్నీ సున్నా ఉన్నాయి, డయాగ్నల్ మ్యాట్రిక్స్లు 1, 1 మిగతావన్నీ సున్నాలు ఉన్నాయి కానీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ 1, 1, 1. ఇక్కడ మిగతావన్నీ సున్నాలు ఉన్నాయి 1, 1, 1, 1 అంటే మొత్తము దీన్ని మనము ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మిగతా నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్ కాని ఎలిమెంట్స్ అన్నీ సున్నా ఉండాలి, డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రం 1 ఉండాలి. అలా ఉంటే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం లేదా యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ స్కేలార్ మ్యాట్రిక్స్లో మనకి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే డయాగ్నల్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి సున్నా ఉండాలి కానీ సేమ్ నంబర్ అయి ఉండాలి, అలాంటి దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ మాత్రం నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే మిగతావన్నీ సున్నా ఉండాలి, అంటే డయాగ్నల్స్ ఎలిమెంట్ కాకుండా మిగతావన్నీ సున్నా ఉండాలి, మిగతావి ఏమన్నా ఉండొచ్చు మనకి సంబంధం లేదు కానీ సున్నా మాత్రం ఖచ్చితంగా ఉండాలి అన్ని చోట్ల నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్. జీరో మ్యాట్రిక్స్ అంటే ఆ పదంలోనే జీరో కాబట్టి మనకి ఇక్కడ ఏదన్నా మొత్తం ఇంకా సున్నాలే ఉండాలి నీకు మ్యాట్రిక్స్లో, వేరే నంబర్లు అనేవి టచ్ కాకూడదు. ఓకే, ఏ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ జీరో ఈజ్ కాల్డ్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. అంటే ప్రతి ఒక్కటి సున్నా ఉండాలన్నమాట మనకి. ఓకే ఇక్కడ చూడండి మొత్తం 4 సున్నా, ఇక్కడ కూడా సున్నాలే, మొత్తం 0, 0, 0, 0 టోటల్ జీరో మ్యాట్రిక్స్. అంటే మొత్తం సున్నాలు ఉన్నాయనుకో దాన్ని జీరో మ్యాట్రిక్స్ అంటాం. ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇంకా అప్పటికే అర్థమైపోతుంది. ఈక్వల్ అంటే ఏంది, ఇక్కడ చూడండి ఈక్వల్ మ్యాట్రిక్సెస్ అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ అన్నాను. ఓకే ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ అంటే మనకి రెండు వస్తాయి కదా, 2 మ్యాట్రిక్సెస్ వస్తాయి ఈక్వల్ కాబట్టి. ఇక్కడ చూడండి 2 మ్యాట్రిక్సెస్ ఆర్ సెడ్ టు బి ఇక్కడ to be equal they have the same order and their corresponding elements also are equal. అంటే 2 సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, సెట్ ఏ మ్యాట్రిక్స్లో బి మ్యాట్రిక్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి 1, 2, 3, 4 1, 2, 3, 4 అలా ఉన్నప్పుడు ఈ 2 మ్యాట్రిక్సెస్ ఈక్వల్ అవుతాయి. అంటే సేమ్ ఎలిమెంట్స్ అంటే రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అని ఉండాలి. అలాగనే ఇక్కడ ఏ రోలో ఏ నెంబర్ ఉంటే అక్కడ కూడా ఆ రోలో అదే నెంబర్ ఉండాలి. అలా ఉందనుకప్పుడు ఈ 2 మ్యాట్రిక్సెస్ మనకి ఈక్వల్ అవుతాయి. ఇలా ఈక్వల్ అయినప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. 6, 2, 3, 7 ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 3 ఓకే ఇవి కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇది ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు మనకి ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 6 అవుతుంది. అలాగనే వై వాల్యూ ఎంత అవుతుంది 7 అవుతుంది అనమాట. ఓకే
ఏంది ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఏవైతే సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయో సెట్ మ్యాట్రిక్స్ బిలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. జీరో మ్యాట్రిక్స్ అంటే అన్ని జీరోలు ఉండాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే నాన్ డయాగ్నల్ అంటే ఇగో ఇలా కాకుండా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం మిగతావన్నీ 0 ఉండాలి, మిగతావన్నీ 1 ఉండాలి. ఎక్కడ? ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో. స్కేలార్ మ్యాట్రిక్స్లో నాన్ డయాగ్నల్స్ అంటే మిగతావన్నీ ఓకే, మిగతావన్నీ మనకి ఏముండాలి? 0 ఉండాలి. ఇటు పక్క మాత్రం సేమ్ నంబర్ అనేది ఉండాలి. డయాగ్నల్ మ్యాట్రిక్స్లో మనకి నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ 0 ఉండాలి, మిగతావి ఏమన్నా ఉండొచ్చు. అలా వాటిని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్స్ అనమాట మ్యాట్రిక్స్ మీద. ఓకే, వాటి ఇంట్రడక్షన్ చెప్దాం. ఓకే స్టూడెంట్స్, నోడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్ అంటే ఆపరేషన్స్ అంటే మనకు తెలుసు అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అని. కానీ ఇక్కడ మాత్రం మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఏంటివి? అడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్, అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని. ఇలా వీటి 4 వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత 3 టాపిక్లు ఉంటాయి, అంతే ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, మరి ఇప్పుడు ఆపరేషన్ ఆన్ మ్యాట్రిక్స్ అంటే ఈ ఆపరేషన్స్లో మనం ఫస్ట్ నేర్చుకునేది అడిషన్ అనమాట. ఈ అడిషన్ అంటే ఏంది? ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. అడిషన్ చేయాలంటే ఒక రూల్ అనేది ఉంది, అదే ఇది గుర్తుపెట్టుకోండి. అడిషన్ చేయాలంటే మనం అడిషన్ అంటే ఏంది? కలపడం కదా. ఈ మ్యాట్రిక్స్ని కలపాలంటే ఒక రూల్ ఉంది. If the A and B are not of the same order, then A plus B is not defined. ఓకే, అంటే ఏ మ్యాట్రిక్స్ కానీ బి మ్యాట్రిక్స్ కానీ నువ్వు కలపాలి అంటే ఖచ్చితంగా ఆ 2 మ్యాట్రిక్స్లు ఆర్డర్ ఈక్వల్ అయి ఉండాలి. ఒకవేళ ఆర్డర్ కానీ ఈక్వల్ లేకపోతే అది అడిషన్ చేయడానికి కుదరదు అని చెప్పడం జరుగుతుంది. ఆ కండిషన్ అర్థమైందా? అంటే ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ కలపాలంటే సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. సేమ్ ఆర్డర్ అంటే ఏందన్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రో. ఓకే, ఫస్ట్ రో సెకండ్ రో ఇక్కడ. ఓకే, ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం కదా. అంటే ఇక్కడ 2 into 2 అంటే ఇక్కడ 2 into 2నే, ఇక్కడ 2 into 2నే అంటే 2 2 జా 4, 2 2 జా 4 అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్, ఇక్కడ 4 ఎలిమెంట్స్. అంటే ఏంది మనకి ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్నీ ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయో కాలమ్స్ అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి. ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ కదా. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి మ్యాట్రిక్స్ చేయడం కుదురుతుంది, అడిషన్ చేయడం కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఓకే, ఇక్కడ చూడండి, మరి ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, స్కేలార్ మల్టిప్లికేషన్, అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఈ 4 గురించి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అడిషన్. 2 matrix can be added only when they have the same order. గుర్తుపెట్టుకోండి, సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఆర్డర్ అంటే చెప్పాను కదా నేను. ఇగో ఇప్పుడు మొత్తం ఇవన్నీ m ఇంటూ n చేయాలి. m ఇంటూ n చేస్తే ఇక్కడ చూడండి 2 3 జా 4, మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. అంటే 2 into 2, 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. ఇక్కడ కూడా చూద్దాం 2 into 2నే, 2 rows 2 columns. అంటే ఆర్డర్ అనేది సేమ్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అడిషన్ చేయడం కుదురుతుంది. ఓకే, సేమ్ ఆర్డర్. ఓకే, క్లియర్. ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆర్ యాజ్ యాడెడ్. సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే నువ్వు యాడ్ చేయడం కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇక్కడ చూడండి మనకి ఏ ఈక్వల్ టు ABCD, అలాగే B ఈక్వల్ టు EFGH. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 into 2నే, ఇక్కడ 2 into 2నే. 2 into 2 అంటే ఏంది? 2 rows 2 columns, 2 rows 2 columns ఉన్నాయి మాత్రం, కాబట్టి మనము అడిషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సి. ఇప్పుడు చూడండి, ఏ అంటే ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ సెకండ్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ని యాడ్ చేయాలి అంటే A plus C. ఓకే, అర్థమైందా? ఇక్కడ మళ్ళా B plus F, సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీ. G plus C plus G, తర్వాత D plus F. అయిపోయింది, అడిషన్ అయిపోయింది, అంతే, ఏం లేదు. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ స్థానంలోనే మాత్రమే మనము యాడ్ చేయాలి, అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా 2 3 4 5 1 6 2 5 ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది బి మ్యాట్రిక్స్. ఆర్డర్ సేమ్ ఉంది. ఫైండ్ A plus B అన్నారు. ఓకే, సి A plus B చేద్దాం. 1 2 plus 1 యాడ్ చేయాలి కదా. 2 plus 1 అంటే ఇందులోని మొదటి రోని మొదటి కాలంలోని మొదటి ఎలిమెంట్ని, ఇందులోని మొదటి రో మొదటి కాలంలోని ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఇందులోని మొదటి రోలోని రెండో ఎలిమెంట్. మీకు ఐడియా, ఒక లాజిక్ అనే ఐడియా అనేది పెట్టుకోవాలా. ఏ స్థానంలో ఉందో ఆ స్థానాన్ని యాడ్ చేస్తే చాలు. 4 plus 2 4 plus 2, అలాగనే 3 plus 6, అలాగనే 5 plus 4 అయిపోయింది, అడిషన్ అంతే. తర్వాత ఇంకా యాడ్ చేయండి, ఏమొస్తుంది? 1 plus 3 3, 6 ఒక 3 9,
4 ఒక 2 6 5 ఒక 4 9. అర్థమైందా? అయిపోయింది అంతే. మ్యాట్రిక్స్ అడిషన్ అయిపోయింది అంతే మ్యాట్రిక్స్ మీద. అర్థమైందా? అంటే మనకి ఇక్కడ సేమ్ ఆర్డర్ ఉండాలి, ఇక్కడ సేమ్ ఆర్డర్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు యాడ్ చేస్తే నీకు ఇంకొక మ్యాట్రిక్స్ రావడం జరుగుతుంది, అది సి అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, మీరు ఏవైతే చేశారో మళ్ళా అదే 2 into 2కే వచ్చింటుంది. ఏంది? 2 rows 2 columns మాత్రమే రావడం జరుగుతుంది. అది గుర్తుపట్టాలి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఉంది జనరల్గా ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, అన్న దీన్ని చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 rows ఉన్నాయి, ఇక్కడ కూడా 2 rows ఉన్నాయి, ఇక్కడ 3 columns ఉన్నాయి, 3 columns, ఇక్కడ కూడా 3 columns ఉన్నాయి. ఓకే, సేమ్ రోస్ ఉన్నాయి, సేమ్ కాలమ్స్ ఉన్నాయి, అంటే 2 into 3, ఇక్కడ కూడా 2 into 3. మరి వీటిని యాడ్ చేద్దామా? సి. ఇక్కడ చూడండి, A11 ప్లస్ B11, తర్వాత A12 ప్లస్ B12, తర్వాత A13, అక్కడ ఉన్న B13, మళ్ళీ ఇక్కడ A21 ప్లస్ ఇక్కడ B21, ఇక్కడ A22 ప్లస్ B22, ఇక్కడ A23 ప్లస్ B23. ఇంకా అయిపోయింది. ఇక్కడ చూడండి, అయిపోయింది ఇంకా అడిషన్. ఇక్కడ చూడండి, మనకి ఏమొచ్చింది? ప్రతిదానికి ఆర్డర్ 2 into 3 2 into 3. ఇక్కడ చూద్దాం, 1 row సెకండ్ రో అంటే 2 into, మళ్ళీ రోస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం, కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం, 1 2 3, ఇక్కడ కూడా 3. అర్థమవుతుందా? అంటే నువ్వు ఎన్ని రోస్ కాలమ్స్కి అయితే అడిషన్ చేస్తావో నీకు మళ్ళీ అవే ఆన్సర్స్ అనేటివి, అవే రో అండ్ కాలమ్స్ ప్రకారంగా నీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఏం లేదు, చాలా సింపుల్. ఇందులోని మొదటిది, అందులోని మొదటిది, మళ్ళీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఇలా యాడ్ చేస్తే చాలు అంతే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఏం పెద్ద కండిషన్ ఉంది, కానీ ఒక్కటే అవ్వాలి. నువ్వు యాడ్ చేయాలంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ అయి ఉండాలి, సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఓకే, మరి ఈ అడిషన్కి సంబంధించి మనకి ప్రాపర్టీస్ అనేవి ఉండే, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అడిషన్ అనమాట. క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే, క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే తెలుసు మనకి, A ప్లస్ B చేసేస్తాం, C అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది ఇప్పుడు చేసినది. ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే A ప్లస్ B చేసినా, B ప్లస్ A చేసినా నువ్వు ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను A ప్లస్ B చేసినాను, నువ్వు B ప్లస్ A చేయి అంటే B ప్లస్ A చేయి, దీనికి మళ్ళీ సేమ్ ఇవే ఆన్సర్స్ అనేటివి రావడం జరుగుతుంది. అది ఎలాగా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కలపండి. ఇగో ఇక్కడ ఇది ఇలా రాసుకోవాలి. ఏది? B వచ్చేసి 1 6 2 4 కదా, A వచ్చేసి 2 3 4 5. ఇప్పుడు ఇవి యాడ్ చేద్దాం సింపుల్గా, డైరెక్ట్ యాడ్ చేసేద్దాం. 1 2 3 6 3 9 2 4 6 4 5 9. చూడండి, మళ్ళీ సేమ్ వచ్చేసింది. అంటే నువ్వు B ప్లస్ A చేసినా, A ప్లస్ B చేసినా రెండు సేమ్ వస్తుంది అని చెప్పే కండిషన్ అనమాట. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, A ప్లస్ B ఒకసారి కలిపి మళ్ళీ ఇంకోటి C కలిపినావు అనుకో, ఇగో ఇక్కడ మనకి ఒక C ఉంది, ఇది A ఇది B ఇది C అనుకోండి, నువ్వు ఈ రెండు కలిపి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ ఇది కలుపు, అలాగే ఏ ఆన్సర్ వస్తుందో మళ్ళా BC. ఓకే, BC కలిపిన A కలిపిన, అంటే ఒక విషయం చెప్పాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా కలిపిన ABC 3 మ్యాట్రిక్స్లని, A నుంచి B, B నుంచి C కలిపిన, C నుంచి B కలిపి, B నుంచి A కలిపిన, అంత ఒకటే ఆన్సర్ వస్తుంది అని చెప్పడమే అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది వాటి కండిషన్. A ప్లస్ B బ్రాకెట్ BC ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అనమాట. ఓకే, తర్వాత అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే A ప్లస్ 0 మ్యాట్రిక్స్ అంటే నల్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ A ఈక్వల్ టు A. అంటే నువ్వు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ, ఏ మ్యాట్రిక్స్లో ఏముండే 2 3 4 5 కదా, అలాగే B సెట్లో 0 మ్యాట్రిక్స్ అంటే 0 అంటే మనకి 0 మ్యాట్రిక్స్ అనమాట, అంటే మొత్తం టోటల్ జీరోస్ అనమాట, జీరోస్. ఇప్పుడు ఈ రెండు కలుపును ఏమొస్తుంది నీకు? మళ్ళీ కలిపితే 2 ప్లస్ 0 2నే వస్తుంది, 3 ప్లస్ 0 3నే వస్తుంది, 4 ప్లస్ 0 4ఏ వస్తుంది, 5 ప్లస్ 0 5ఏ వస్తుంది. ఓకే, అంటే నువ్వు మళ్ళీ A ప్లస్ B చేసినా, B ప్లస్ A చేసినా నీకు ఏమొస్తాయి? అవి మాత్రమే ఆన్సర్ వస్తాయి, వేరేటిది ఏమీ రాదు, మొదటిదే వస్తుంది. చూడండి, 2 3 4 5 2 3 4 5 కదా. తర్వాత అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ అంటే ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు 2 3 4 5 ఉంది, ఈ సెట్ ఉంది, ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ చెయ్యి, అంటే వి ప్లస్లో ఉన్నాయి కదా మైనస్లు చెయ్యి, అప్పుడు ఆ రెండింటిని కానీ యాడ్ చేసినాం అనుకో నీకు ఖచ్చితంగా 0 వస్తుంది. అంటే అదే ఎలాగనంటే ఇక్కడ చూపిస్తాను, మీరు ఇందాక రాసుకోండి. ఇప్పుడు A మైనస్ చేద్దాం వీటిని, అంటే వీటికి మైనస్లు చేద్దాం, అంటే -2 -3 -4 -5. ఇప్పుడు ఈ రెండు కలుపుదాం, A అలాగనే -A కలుపుదాం. కలిపితే అందుకే ప్లస్ గుర్తు కలిపితే మనకు ఖచ్చితంగా 0 అనేది రావడం జరుగుతుంది.
2 ప్లస్ మైనస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే 2 మైనస్ 2 చేస్తే 0. అర్థమవుతుందా? ఇప్పుడు 2 ప్లస్ మైనస్ 2 ఆన్సర్ ఏమొస్తుంది? 0. ఎందుకు యాడ్ చేయాలి కదా. నేను ఏ మ్యాట్రిక్స్లో ఉన్నది తీసుకున్నా ప్లస్ పెట్టేసినాను. అలాగే మైనస్ ఏలో ఏమొచ్చినాయి? ఇన్వర్స్ -2 కదా. ప్లస్ ఇంటూ మైనస్ 2లో కల్లా 2 పోతే 0. అంటే నీకు ఖచ్చితంగా ఇవన్నీ చేస్తే 0 అనేది రావడం జరుగుతుంది. ఇవి అనమాట స్టూడెంట్స్. ఈ ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి అనమాట యాడ్ చేయాలంటే ఒక్కటే రూలు ఏముండాలి మనకి? సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఇగో ఈ కండిషన్ మర్చిపోదండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాట్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్, అంటే సేమ్ ఆర్డర్ అంటున్నాం. ఏంటి దాని సేమ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు నీకు 2 3 6 7 ఉంది. ఓకే, బి ఈక్వల్ టు 3 2 4 5 6 9 ఉంది. ఇవి సేమ్ ఆర్డర్ లేవు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ కాలం అంటే 2 into 2. ఇది చూస్తే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అంటే 3 into ఇది 2 కాలమ్స్. చూడండి ఇక్కడ 2 into 2 వచ్చింది, ఇక్కడ 3 into 2 వచ్చింది. అంటే ఇలా ఉన్నప్పుడు మనం అడిషన్ చేయడం కుదరదు, సబ్ట్రాక్షన్ చేయడం కుదరదు, మల్టిప్లికేషన్ చేయడం కుదురుతుంది లేండి మళ్ళీ. ఓకే, సబ్ట్రాక్షన్ అడిషన్ చేయడం కుదరదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ఇది అడిషన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్ గురించి. ఏందన్నా సబ్ట్రాక్షన్ కదంటే టెక్స్ట్ బుక్లో ఆర్డర్ ఫస్ట్ స్కేలార్ మ్యాట్రిక్స్, తర్వాత సబ్ట్రాక్షన్ తర్వాత మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉంది, అది చెప్దాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్లో స్కేలార్ మల్టిప్లికేషన్. అంటే ఇప్పుడు రెండోది. ఓకే, ఇది అయిపోయింది, ఇప్పుడు అడిషన్ అయిపోయింది, ఇప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ సబ్ట్రాక్షన్ తర్వాత ఓకే థర్డ్, ఇది ఫోర్త్. స్కేలార్ మల్టిప్లికేషన్. ఏ నంబర్ మల్టిప్లైడ్ బై ఏ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ స్కేలార్ మల్టిప్లికేషన్. అంటే ఒక సంఖ్యను మ్యాట్రిక్స్లోని ప్రతి ఎలిమెంట్తో మల్టిప్లై చేయడం దాన్ని మనము మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ బై ఏ స్కేలార్ అంటాం. అంటే ఒక మ్యాట్రిక్స్ని చూడండి, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ని ఒక నంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అందులోని ఎలిమెంట్స్తో ఈ నంబర్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం ఏం మాట్లాడతాం? మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ బై ఏ స్కేలార్ అని మాట్లాడతాం. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా, ఇక్కడ ఏ ఈక్వల్ టు ABCD ఉంది. ఇప్పుడు ఇక్కడ KA ఉంది. అంటే KA అంటే ఏంది? కేతో ఏని మొత్తము మల్టిప్లికేషన్ చేయాలి అని అర్థం. అంటే KA KB KC KD. ఓకే, అర్థమైంది. అంటే ఒక నంబర్, ఇక్కడ K అనేది ఒక నంబర్ అనమాట. ఆ K ఒక నంబర్తో మనం ఏ సెట్ను మొత్తం ఏ మ్యాట్రిక్స్ని మొత్తం మల్టిప్లికేషన్ చేసే దాన్ని మనము స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే ఒక్క నంబర్తో, ఒకే ఒక నంబర్తో ఆ మ్యాట్రిక్స్ మొత్తాన్ని మనం మల్టిప్లికేషన్ చేసే దాన్ని మనము స్కేలార్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, A ఈక్వల్ 2 3 -1 4 అని ఉంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంది? ఫైండ్ 3A అన్నారు. 3A అంటే ఏంది? 3తో ఈ ఏ మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దామా? ఓకే, ఇప్పుడు చూడండి, 3తో మల్టిప్లికేషన్ చేయండి. 3 2 జా 6, 3 3 జా 9. ఇక్కడ చూడండి, 3 1 జా 3, కానీ ఇక్కడ -3 ఉంది కాబట్టి -3 అనమాట. 3 4 జా 12. అయిపోయింది, ఇంక అంతే ఆన్సర్. అంటే ఏ వాల్యూ ఏ మ్యాట్రిక్స్ ఏంది? 2 3 -1, కానీ అది 3 ఏమవుతుంది? 6 3 -3 -12 అనేది అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ చూడండి, సరే ఇప్పటికి ఏదన్నా పెద్దది తీసుకుందాం, ఇంకా 5 తీసుకుందాం. ఓకే, 5తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ B మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది 2 4 1 0, కానీ ఇప్పుడు వాళ్ళు ఫైండ్ 5B అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? 5తో మల్టిప్లికేషన్ చేస్తాం ఇక్కడ. అంటే 5 5 5 5 ప్రతి దాంతో ఓకే, అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి 5తో మల్టిప్లికేషన్ చేయడం. 5 2 జా 10, 5 4 జా 20, 5 1 జా 5, 5 0 జా 0. మీకు హోంవర్క్ ఇస్తాను. ఇందాక హోంవర్క్ ఇవ్వలేదు, ఏమన్నా మీరు 2 క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ఎగ్జామ్ హోంవర్క్ అని పెట్టుకొని రాసేసేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ హోంవర్క్ ఇచ్చాను. ఇక్కడ C ఈక్వల్ టు 2101, ఫైండ్ 5C అంటే 5తో మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్స్ రాయండి. ఓకే, కామెంట్ బాక్స్లో చేయండి. ఓకే, మరి మనకి అడిషన్కి ఎలాగైతే ప్రాపర్టీస్ ఉండేవి దీనికి కూడా అంతే ఉంది. లెట్ KL అండ్ B స్కేలార్స్. అంటే మనం మల్టిప్లికేషన్ చేసే నంబర్లు KL అనమాట. మనం మల్టిప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ స్కేలార్ 3 5, ఇక్కడ K. ఓకే, అలా అనమాట. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి Kతో, అంటే K ఒక నంబర్తో మనం A + B సెట్ను మొత్తం కలిపి నువ్వు చేసినా కానీ లేకపోతే
కేతో మల్టిప్లికేషన్ చేసి తర్వాత కేతో బిని అంటే ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ మనకి 2 సెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఏది ఏబి ఇవి ఉన్నాయి. ఓకే, ఈ ఏబికి నువ్వు ఒకటే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే అంటే ఆ రెండింటిని యాడ్ చేసి ఒకటేసారి ఒకటే నెంబర్కి మల్టిప్లికేషన్ చేసినా, లేదు ఒక నంబర్ని ఈ రెండింటికి సపరేట్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత యాడ్ చేసినా ఒకటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇగో కే ఇంటూ ఏ ప్లస్ కే ఇంటూ కేబి అనమాట. స్కేలార్ అడిషన్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు నువ్వు 2 నంబర్స్ని కలిపి ఏ మ్యాట్రిక్స్తో కలిపినా, లేదా ఈ ఏ మ్యాట్రిక్స్ని ఈ రెండింటితో మల్టిప్లికేషన్ చేసి కలిపినా నీకు ఒకటే ఆన్సర్ రావడం జరుగుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే చూడండి, ఇక్కడ కే ఇంటూ ఎల్ఏ అంటే ఏ అంటే మ్యాట్రిక్స్, కేఎల్ అనేది స్కేలార్ అనమాట మనకి, అంటే మనం మల్టిప్లై చేసే నంబర్. ఓకే, నువ్వు కే ఇంటూ అలాగనే చేసి కే పక్కకి ఉండి ఎల్ఏని మల్టిప్లికేషన్ చేసి కేతో మల్టిప్లికేషన్ చేసినా ఒకటే ఆన్సర్. లేదు ఈ కేఎల్ని మల్టిప్లికేషన్ చేసి ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లేటివ్ ఐడెంటిటీ అంటే నువ్వు 1తో ఇక్కడ చూడండి, నువ్వు ఏ మ్యాట్రిక్స్ కన్నా 1తో మల్టిప్లికేషన్ చేస్తే అదే మ్యాట్రిక్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి ఏమవుతుంది, స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఒక్కటే అర్థం కావాలి, మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్కి ఒక నంబర్తో మల్టిప్లికేషన్ చేసి దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్లో ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట, అంటే తీసివేత, డిఫరెన్స్ కదా. మనకి తీసివేత తెలుసు, ఏముంది, ఒక నంబర్లో నుంచి ఒక నంబర్ పోతే ఓకే మనకి తెలుసు ఏంది, పెద్ద నంబర్లో నుంచి చిన్న నంబర్ పోయినప్పుడు ప్లస్, అదే చిన్న నంబర్లో నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ కదా, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు తీసివేయడం, మరి మ్యాట్రిక్స్ని ఎలా తీసివేయాలి చూద్దాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇగో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, అడిషన్ నేర్చుకున్నాం, అలాగనే స్కేలార్ మల్టిప్లికేషన్, ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనమాట. ఓకే, మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. 2 మ్యాట్రిక్స్ కెన్ బి సబ్ట్రాక్టెడ్ ఓన్లీ ఇక్కడ వెదర్ దే హ్యావ్ సేమ్ ఆర్డర్. ఇక్కడ కూడా అంతే, మనకు అడిషన్లో సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలని చెప్పాను. ఇక్కడ సబ్ట్రాక్షన్లో కూడా సేమ్ ఆర్డర్ అనేది ఉండాలి. సేమ్ ఆర్డర్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ 2 రోస్, ఇక్కడ 2 రోసే, ఇక్కడ 2 రోస్, ఇక్కడ 2 రోస్ మాత్రమే, 2 రోస్ 3 రోస్ మాత్రమే ఉండాలి. అలా ఉంటే మాత్రమే మనము సబ్ట్రాక్షన్ చేయగలుగుతాం. ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని రోస్ అన్ని కాలమ్స్ మాత్రమే ఉండాలి, అదే సేమ్ ఆర్డర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం, ఏ మైనస్ బి అన్నారు, ఫైండ్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఓకే, ఏ వాల్యూ 2 4 3 2 కదా, మైనస్ బి ఏంది 1 3 మైనస్ 2 5. ఇక్కడ చూడండి, దీని ఆర్డర్ ఎంత, 2 into 2, దీని ఆర్డర్ ఎంత 2 into 2, అంటే రోస్ 2 ఉంటాయి, కాలమ్స్ 2 ఉంటాయి, రోస్ 2 ఉంటాయి, కాలమ్స్ 2 ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు తీసివేద్దాం. 2లో కల్లా 1 పోతే, ఇగో ఇందులోని మొదటిది మరి అంటే A11, ఇక్కడ A12 తెలుసు కదా, A11లో నుంచి A11 తీసేసేయాలి. అంటే 2లో కల్లా 1 పోతే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఇప్పుడు A12 కదా, ఇక్కడ A12 నుంచి A12 తీసేసేయండి. అంటే 4లో కల్లా 3 పోతే 1. ఓకే, 3లో కల్లా -2 పోతే ఇక్కడ చూడండి, 3లో కల్లా మైనస్, అంటే ఇప్పుడు 3 ఇది, ఈ మైనస్ ఏమో ఇక్కడ మైనస్, ఇది చూస్తే -2 కదా. ఓకే, ఇప్పుడు 3 మైనస్ ఏమవుతుంది, +2, అంటే 3 + 2 ఎంత 5, కాబట్టి 5. ఓకే, అంటే తీసేసాక ఏమొచ్చింది, 5 వచ్చింది. 2 - 5, ఇక్కడ చూడండి 2 - 5 అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అయినప్పుడు ఏమొస్తుంది, -5లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది, మనకి 3 అనేది ఉంటుంది. కాబట్టి -3 అయిపోయింది ఆన్సర్. ఇది కూడా చూడండి, మళ్ళీ సేమ్ 2 into 2నే వచ్చింది. ఎందుకు ఈ 2 into 2 రాస్తున్నాను అంటే, ఇవి రోస్ కాలమ్స్ ఆర్డర్. అంటే ఇక్కడ నువ్వు 2 రోస్ 2 కాలమ్స్ని తీసేస్తే మళ్ళీ నీకు ఆన్సర్ కూడా 2 రోస్ 2 కాలమ్సే రావడం జరుగుతుంది. అంటే 2 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ ఉంటాయి. ఓకే,
తీసేసాం, ఆన్సర్ ఎంత వచ్చింది 2 × 2 అనేది రావడం జరిగింది. ఎలా చేయాలి? ఒక్కటే ఇందులోని A11 ఇందులోని A11 తీసివేయాలి, ఇందులోని A12 ఇందులోని A12 తీసివేయాలి, ఇందులోని A21 ఇందులోని A21 తీసివేయాలి, ఇందులోని A22 ఇందులోని A22ని తీసివేయాలి. అంతే. అడిషన్ ఎలా చేసామో అలాగనే చేయాలి. సబ్ట్రాక్షన్ అడిషన్ చేయాలంటే సేమ్ ఆర్డర్ కలిగి ఉండాలి. చూడండి, దీని ఆర్డర్ ఎంత 4, దీని ఆర్డర్ ఎంత 4, మనకు వచ్చిన ఆన్సర్ కూడా 4. ఓకే, మరి మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను, చేసేసేయండి. అన్ని ప్లేస్లోనే ఇచ్చేదా, ఏం లేదు, ఏలో నుంచి బి తీసేసి కామన్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి కమ్యూటేటివ్లో ఇప్పుడు మనము ఒకటి మాట్లాడుకున్నాం, అడిషన్లో ఒకటి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? A + B = B + A అని. అంటే నువ్వు ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని కలిపినా, ఒకవేళ బి మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్ కలిపినా ఆన్సర్ ఒకటే వస్తుంది, కానీ సబ్ట్రాక్షన్లో అలా రాదు అని చెప్పడమే ఈ కండిషన్. అంటే మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్. అంటే కమ్యూటేటివ్ కాదు, ఎందుకంటే నువ్వు A - B చేస్తే B - A చేస్తే ఒకటే ఆన్సర్ రాదు, కానీ అడిషన్లో మాత్రం అలా వస్తుంది, సబ్ట్రాక్షన్లో అలా రాదు. ఎందుకంటే మనకి నంబర్స్ డిఫరెన్స్గా ఉంటాయి కాబట్టి, అంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఆ అడిషన్లో అయితే అంత కలిపిస్తాం, చిన్న నెంబర్ కలిపేస్తాం, పెద్ద నెంబర్ కలిపేస్తాం. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్లో ఇక్కడ చూడండి, 4లో కల్లా 1 పోతే 3 వచ్చింది, అదే 1లో కల్లా 4 పోతే -3 వచ్చింది. కలుపుదాం, 4 + 1 చేస్తే 5 వస్తుంది, అదే 1 + 4 చేస్తే 5 వస్తుంది. చూసారా? ఇక్కడ అడిషన్లో మనం ఏం చేస్తున్నాం? రెండు వేరు చేస్తున్నాం, రెండు నంబర్లని, కానీ ఆర్డర్ మార్చిన ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అవే నంబర్లు తీసుకుని ఆర్డర్ చేంజ్ చేస్తే ఒకటే ఆన్సర్ రావడం లేదు. అదే ఈ కండిషన్ కమ్యూటేటివ్ అంటే. ఓకే, నెగిటివ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? చాలా ఈజీ. ఏం లేదు, ఒక మ్యాట్రిక్సే ఉంటుంది, దానికి మనము -1తో మల్టిప్లికేషన్ చేయడమే ఈ నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, అర్థమైందా? నెగిటివ్ ఇక్కడ చూడండి, ద నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై A - A. వి డిఫైన్డ్ -A = -1 × A. అంటే నీకు ఒక ఉన్న మ్యాట్రిక్స్ని -1తో మల్టిప్లికేషన్ చేయడం, దాన్నే మనము నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను 2 రాశాను, ఇది ఒక 2 రాశాను, దీనికి -తో మల్టిప్లికేషన్ చేయండి అంటే నువ్వు ఏం చేస్తావు? -2 అవుతుంది, అంతే. ఒకవేళ 3 రాశాను నేను, దీనికి -తో మల్టిప్లికేషన్ చేయండి అంటాను అంటే ఏమొస్తుంది? -3 వస్తుంది. అంటే ఇంటూ -1 ఇంటూ -1, ఇగో ఈ -1 చెయ్యడమే మనకి నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే మనకున్న ఒక మ్యాట్రిక్స్ని అది పాజిటివ్దో నెగిటివ్దో మనకు తెలీదు, కానీ దానికి మళ్ళీ -1తో మల్టిప్లికేషన్ చేయడం, దాన్ని ప్రాసెస్ నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ చూడండి, -A డినోటెడ్ బై -A అని చూపిస్తాం. వి డిఫైన్డ్ -A అంటే ఏంది? మామూలు ఏకి, ఒక మ్యాట్రిక్స్కి ఏకి మనం -1తో ఇంటూ చేస్తే మనకి -A అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ తీసుకున్నాను, మీకు చూడండి, ఏ తీసుకున్నాను, ఇప్పుడు -A చేయమన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, అంటే మనం ఏం చేయాలా? A = 3 1 -5 4 కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము? -1 × A. ఓకే, ఇక్కడ చూడండి, -1 × A అంటే ఏంది? -1తో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయాలా. ఇక్కడ 3 × -1 -3, 1 1 జా 1, కానీ ఇక్కడ మైనస్ కాబట్టి -1. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. -5 × A కదా, ఏలో ఇక్కడ -1 ఇక్కడ -1 ఇక్కడ ఏలో ఎంత ఉంది? -5 ఇంటూ చేస్తున్నాను, మైనస్ క్యాన్సిల్, 5 1 జా 5, అంటే మళ్ళీ దీనికి మైనస్ అప్లై చేస్తే -4. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ టాపిక్ ఏంటంటే, ప్లస్ నంబర్లు మైనస్ అవుతాయి, మైనస్ నంబర్లు ప్లస్లు అవుతాయి, అంతే. ఇంక దీని గురించి సింపుల్గా చెప్పాలంటే అర్థమైందా? ప్లస్ నంబర్లు ఏమవుతాయి? మైనస్లు అవుతాయి, మైనస్లు ఏమవుతాయి? ప్లస్లు అవుతాయి. ఇక్కడ చూడండి, 3 1 -4 -5 +4, అంటే ఇక్కడ 3 1 4 అనేది ప్లస్లో ఉంది, ఇక్కడికి వచ్చే తలకల మైనస్ అయింది. ఇక్కడ -5 ఉంది, ఇక్కడికి వచ్చే తలకల ప్లస్ అయింది. అర్థమైందా? ఇదే నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, మనకు ఒక మ్యాట్రిక్స్కి -1తో మల్టిప్లికేషన్ చేయడం, దాన్నే -1తో మల్టిప్లికేషన్ చేయడం, దాన్నే నెగిటివ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే, ఇది చూడండి. ఓకే, మరి మీకు ఇంకోటి నేను చెప్తాను, ఇంకోటి హోంవర్క్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ -B అన్నారు కాబట్టి -1తో మల్టిప్లికేషన్ చేయండి, -1 × B. ఓకే, -1తో మల్టిప్లికేషన్ చేస్తే -1 × 5 -5 -1 × 4 -4 -3 × -3 -1 × 2 -2. ఓకే, మీరు వీటిని చేసి ఆన్సర్స్ కామెంట్ చేయండి, హోంవర్క్ అనమాట. ఓకే స్టూడెంట్స్, అయిపోయింది. ఇదేంది? సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్.
ఓకే స్టూడెంట్స్, ఆపరేషన్స్ ఆన్ మ్యాట్రిక్స్లో ఇప్పుడు మల్టిప్లికేషన్ అనమాట. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోనే మనకి డిటర్మిన్స్ కూడా ఉంటుంది. దీంతోనే మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రానికి అవకాశం ఉండే టాపిక్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడనే. అసలు మ్యాట్రిక్స్ ఎన్ని విధాలుగా ఉంటే మనం ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కటి చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే, మ్యాట్రిక్స్ చేయాలంటే కండిషన్స్ ఏమి ఉండాలి, ఎలా చేయాలి అనేది డీటెయిల్గా చెప్తాను, నువ్వు స్కిప్ చేయొద్దు అంతే. మల్టిప్లికేషన్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ multiplication is the process of the multiplying the elements each row of the first matrix by the corresponding elements of the each column the second matrix and they're adding the products. ఇక్కడ ఇదంతా కండిషన్ ఏంటంటే ఒక ఏ మ్యాట్రిక్స్ ఒక బి మ్యాట్రిక్స్, ఇందులోని రో ఇందులోని కాలం మల్టిప్లికేషన్ చేసి వాటి ప్రోడక్ట్స్ అనేటివి యాడ్ చేయాలి అనేది ఇక్కడ టాపిక్ అనమాట. ఓకే, అది ఇక్కడ అంతా ఉన్నది. మరి దీన్ని మీకు ఎగ్జాంపుల్తో ద్వారా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అర్థమైందా? ఒక ఏ మ్యాట్రిక్స్ ఇంకోటి బి మ్యాట్రిక్స్, ఈ రెండు గాన మనము మల్టిప్లికేషన్ చేయాలంటే ఏంది, ఇందులోని మొదటి రో ఇందులోని మొదటి కాలంతో మల్టిప్లికేషన్ చేసి వాటి ప్రోడక్ట్స్ యాడ్ అనేది చేయాలి. ఏందని ఎందుకు యాడ్ చేయాలనేది చెప్తాను మీకంతా. మరి మ్యాట్రిక్స్ చేయాలంటే మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఏంటిదో దాని రూల్ చూద్దాం. ఇఫ్ ద ఏ ఎం ఇంటూ ఎల్, ఎం ఇంటూ అంటే ఏంది, రోస్ ఇంటూ కాలమ్స్. మనకు ఆర్డర్ తెలియాలంటే ఓకే, ఇప్పటివరకు మనం చేసాం ఏ ఇంటూ ఎం ఇంటూ ఎల్. ఇంకొక మ్యాట్రిక్స్ రోస్ ఇంటూ కాలమ్స్, ఓకే, పి ఇంటూ క్యూ. దెన్ ఏబి ఈజ్ పాసిబుల్ ఓన్లీ అంటే ఏబి మీరు మల్టిప్లికేషన్ చేయాలంటే ఎన్ ఈక్వల్ టు పి అయి ఉండాలి అని అర్థం. ఎన్ ఈక్వల్ టు పి అంటే ఏంది, ఇక్కడ ఎం అంటే ఏంది రోస్, ఇక్కడ ఎన్ అంటే ఏంది కాలమ్స్, ఇక్కడ పి అంటే ఏంది రోస్, ఇక్కడ క్యూ అంటే ఏంది కాలమ్స్. అంటే ఇక్కడి కాలమ్స్ ఇక్కడి రోస్ సమానమై ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే నువ్వు మల్టిప్లికేషన్ చేయగలుగుతావు అనేది ఇక్కడ టాపిక్. అర్థమైందా? ఫస్ట్ కండిషన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 2, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2 కదా. అంటే ఇక్కడ చూడండి కాలమ్స్ ఈక్వల్ టు అలాగనే రోస్. ఓకే, అంటే ఇక్కడ ఏంది, ఇక్కటిలోని రోస్ ఇక్కట్లోని కాలమ్స్ మనకి ఇక్కట్లోని కాలమ్స్ ఇక్కడున్న రోస్ మనకి, అంటే ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది బి మ్యాట్రిక్స్. అంటే ఇగో ఏ బి అంటే ఇక్కడున్న ఏంది మనకి కాలమ్స్ ఇక్కడున్న రోస్ సమానమై ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది రోస్, కాలమ్స్ మనకి 2 ఉంది, ఇక్కడ రోస్ ఏముండయి 2 ఉండయి, అంటే 2 ఈక్వల్ అవుతుంది. అలాంటి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మల్టిప్లికేషన్ చేయగలవు అనేది ఈ టాపిక్. ఓకే, అర్థమైందా? మనకి ఏ మ్యాట్రిక్స్లో ఆర్డర్ ఉంటుంది, ఏంది రోస్ కాలమ్స్. నువ్వు మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఆ రెండు ఏ బిని ఖచ్చితంగా ఇందులోని కాలమ్స్ ఇందులోని రోస్ సమానమై ఉండాలి. అది ఈ టాపిక్. దాని నంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ద ఫస్ట్ రో, అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫస్ట్ రో ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో కాలమ్స్, రెండో మ్యాట్రిక్స్లోని ఏంటివి రోస్ సమానమై ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే నువ్వు మల్టిప్లికేషన్ చేయగలుగుతావు, లేకపోతే చేయడానికి కుదరదు అనేది ఆ టాపిక్. రెండో పాయింట్ చూడండి, ఇఫ్ ఏ ఇంటూ బిఎన్ ఇంటూ ఎన్ ఇంటూ పి దెన్ ద ఆర్డర్ ఆఫ్ ది ఏ ఇంటూ బి ఎం ఇంటూ పి. అంటే ఏంటన్నా అంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసిన తర్వాత నీకు ఒకటి రావడం జరుగుతుంది ఆన్సర్స్. వాటి ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేది టాపిక్ అనమాట ఇది. ఓకే, అంటే ఎలా ఉంటుందంటే ఎం ఇంటూ ఎన్ అంటే ఏంటిదంటే ఇందులోని ఎం ఇంటూ పి, ఎం ఇంటూ పి అంటే ఇందులోని రోసు ఇందులోని కాలమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంతో అయితే వస్తుందో నీకు అక్కడ ఫైనల్ మ్యాట్రిక్స్ కూడా అంతే ఉంటుంది, అదే ఆర్డర్లో అనేది టాపిక్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఏంటి మనకి రోస్ అంటే 2 ఉంది, ఇది ఎంత ఉంది కాలమ్స్ మనకి 2 ఉంది, 2 2 జా 4. అంటే నువ్వు లాస్ట్కి మల్టిప్లికేషన్ చేసుకుంటా పోయినా నీకు 4 ఎలిమెంట్స్ మాత్రమే రావడం జరుగుతుంది అని చెప్పడం. అంటే ఎన్ని వస్తాయి లాస్ట్కి, నువ్వు ఏమన్నా ఏం మల్టిప్లికేషన్ చేస్తావు. ఓకే, ఎన్ని వస్తాయి మరి, ఇక్కడ 3 యూనిట్ అక్కడ 2 యూనిట్, లేకుంటే ఇక్కడ 2 యూనిట్ ఇక్కడ 3 యూనిట్ చేస్తున్నావేమో, మరి ఎన్ని వస్తాయి లాస్ట్కి అనేది ఆ టాపిక్. ఎలా వస్తాయి, ఎం ఇంటూ పిగా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మెథడ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ద మల్టిప్లికేషన్ ఈజ్
ప్రీఫార్మ్డ్ యూజింగ్ ద రోస్ ఇంటూ కాలం. గుర్తుపెట్టుకోండి, మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలా, రో ఇంటూ కాలమ్స్ మాత్రమే మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఏ 1 2 3 4, బి 5 6 7 8. ఇంకా వీటి గురించి ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలోనే. ఎక్కడ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొద్దు, ముందుగానే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం చేసుకుంటే చాలు. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇవి మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. ఇక్కడ ఏం చెప్పాను, ఫస్ట్ రో, ఇగో ఫస్ట్ మీరు రోస్ చూసుకోవాలి. ఇది కదా రో, ఇందులోని కాలమ్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఈ కాలమ్స్ అంటే ఇవి అనమాట కాలమ్స్. ఫస్ట్ రోతో 1 ఇంటూ 5, 1 ఇంటూ 5. తర్వాత ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలా, 2 ఇంటూ 7. ఇక్కడ ప్లస్ పెట్టాలి, అంటే ఈ ఎలిమెంట్తో ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి గ్యాప్ ఇవి ఉండే కదా, నెక్స్ట్ ఎలిమెంట్కి పోతున్నాం కాబట్టి ప్లస్, ఎందుకంటే ఇవన్నీ ఒకదానికి సంబంధించి కాబట్టి మనం యాడ్ చేస్తున్నాం. 2 ఇంటూ 7. ఓకే, ఇటుకి అయిపోయింది. ఇది ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లికేషన్ చేద్దాం. సేమ్ అంతే, 1 ఇంటూ 6 ప్లస్ 2 ఇంటూ 8 అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు ఫస్ట్ రోతో అయిపోయింది మనకి. ఇప్పుడు సెకండ్ రోతో మళ్ళీ ఈ రెండు కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 3 ఇంటూ 5, 3 ఇంటూ 5. ఇక్కడ మళ్ళీ వేరే చేస్తున్నాం కాబట్టి ప్లస్ 3 ఇంటూ 7, 3 ఇంటూ 7. మళ్ళా ఇప్పుడు చూడండి, ఇందులో రెండో రో. ఇప్పుడు మొదటి రోతో అయిపోయింది. ఈ మొదటి రోతో దీని కాలంని చేశాను. ఇది మొదటి రోతో, ఇక్కడ చూడండి బాగానండి, ఈ మొదటి రోతో ఈ రెండు కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేసి రాసేసాను. ఇప్పుడు రెండో రోతో ఈ రెండు కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాను, అంతే టాపిక్. తర్వాత 3 ఇంటూ 6. ఓకే, 3 ఇంటూ 6 ప్లస్ తర్వాత 4 ఇంటూ 8. ఓకే, మీరు ఒకటి గమనించారా, 1 2 తర్వాత ఇక్కడ 4. ఓకే, 4 ఇంటూ 7, 4 ఇంటూ 7. మీరు ఒకటి గమనించండి, 1 2 3 4, 1 2 3 4, 1 ఇక్కడ చూడండి. తర్వాత 1 2 3 4. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ 5 7. ఓకే, 5 7, మళ్ళీ 5 7. తర్వాత 6 6 6 6 8 8. అర్థమైందా? ఇలా లాజిక్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఏ ఇంటూ బి. ఇప్పుడు అన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 5 1 జా 5, 7 2 జా 14, 3 5 జా 15 ప్లస్ 7 28. మళ్ళీ 6 1 జా 6 ప్లస్ 2 8 జా 16, 6 3 జా 18 ప్లస్ 4 3 8 3 జా 8 4 జా 32. ఓకే, ఇంక అన్నీ యాడ్ చేద్దాం. 5 కలిపితే 19, 16 ఒక 6 కలిపితే ఎంత 22. ఓకే, 16 ఒక 6 కలిపితే 22, 28 ఒక 15, 8 ఒక 5 కలిపితే ఎంత మనకి 13, 2 3 4 43. ఓకే, నెక్స్ట్ 32 ఒక 18 కలిపితే 32 ఒక 18 కలిపితే 10, అలాగనే 3 4 5 ఎంత 50. ఓకే, అంటే మల్టిప్లికేషన్ చేసేస్తాం. చూడండి మళ్ళీ ఇక్కడ నీకు ఎన్ని రోస్ వచ్చినాయి, 2 కాలమ్స్ ఎన్ని వచ్చినాయి, 2 ఇంటూ 2. అదే ఇక్కడ ఈ స్టెప్ చెప్తున్నది, మీకు ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్తో మీరు మల్టిప్లికేషన్ చేస్తే మీకు అంతే ఆర్డర్గా మళ్ళీ మీకు మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మొత్తం మల్టిప్లికేషన్ చేసేసాం. ఇంకా మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి రాయడమే, వాటికి ఏం లేదు. ఈ ఫస్ట్ రోతో ఈ రెండు కాలమ్స్ని, మళ్ళీ తర్వాత ఈ సెకండ్ రోతో రెండు కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది పని, అంతే. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. వీటి గురించి ప్రాపర్టీస్ ఏంది, వీటి గురించి ఇంకా ఇట్లా 2 ఉంటాయి, ఒకవేళ 3 ఉంటాయి, లేకుంటే 4 ఉంటాయి, ఎలా చేయాలనేది పూర్తిగా ఇందులోనే ఇంట్రడక్షన్లో చెప్పేస్తాను. ఓకే, నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అతి ముఖ్యమైనది అనమాట మల్టిప్లికేషన్స్లో. తర్వాత 3 ఉంటాయి, ఇంకా అవి చిన్నటివి ఒకటే కట్లో అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆపరేషన్స్ ఆన్ మల్టిప్లికేషన్స్లో, ఇక్కడ ఆపరేషన్స్ ఆన్ మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇందాక చెప్పాను ఎలా చేయాలి, వాటి కండిషన్స్ ఏంటివి, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, మీకు ఒక హోంవర్క్ కూడా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకి అడిషన్కి, స్కేలర్ మల్టిప్లికేషన్కి ఎలా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగనే దీనికి కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇది వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ చూడండి, ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే
బి ఇంటూ సి చేసి ఓ పక్కకి మళ్ళీ తర్వాత ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేసినా మీరు, లేకపోతే ఏ ఇంటూ బి మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేసి తర్వాత సితో మల్టిప్లికేషన్ చేసినా అన్ని సమానమే వస్తుంది. ఓకే, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇక్కడ చూడండి, మీరు ఏ ప్లస్ సి కలిపి ఏతో మల్టిప్లికేషన్ చేసినా, లేదా ఏని ఏబి ప్లస్ బీసీ అంటే ఏబి ఇంటూ చేసి ప్లస్ చేసి తర్వాత ఏసీని మల్టిప్లికేషన్ చేసినా ఒకటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ అంటే మనకి ఇక్కడ ఏ ఇంటూ బి చేసి బి ఇంటూ ఏ చేస్తే ఒకటే ఆన్సర్ మాత్రం రాదు, ఎందుకంటే మనకి మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఐడెంటిటీ అంటే ఏంది, కేవలం డయాగ్నల్స్ మాత్రం 1 1 మిగతావన్నీ 0 అంటే 1 మాత్రమే ఉండేదాన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఏ అంటే ఏదో ఒక మ్యాట్రిక్స్ని ఐతో కన్నా మల్టిప్లికేషన్ చేసిన, లేదా ఐతో ఆ మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేసిన నీకు వచ్చేది ఆ మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఈ ఏతో ఈ ఐడెంటిటీ ప్రాపర్టీతో నేను మల్టిప్లికేషన్ చేశాను అనుకో, లేదా దీని నుంచి దీన్ని మల్టిప్లికేషన్ చేసిన, దీని నుంచి దీన్ని మల్టిప్లికేషన్ చేసిన నాకు మళ్ళీ వచ్చేది ఈ ఏనే రావడం జరుగుతుంది అనేది కండిషన్. జీరో మ్యాట్రిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇదే తీసుకుందాం. జీరో మ్యాట్రిక్స్ ప్రాపర్టీ అంటే ఇది ఓ ఇక్కడ ఓ అని చూడండి, ఓ ఈక్వల్ టు 0 0 0. దీన్ని ఏ అంటే జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంది, మనకి అన్ని సున్నాలు ఉండడం కదా, అన్ని సున్నాలు ఉండడం, అందులోని ఎలిమెంట్స్ అన్ని సున్నాలు ఉండడం జీరో ప్రాపర్టీ కదా, జీరో మ్యాట్రిక్స్ ప్రాపర్టీ కదా. మరి నువ్వు దీంతో మల్టిప్లికేషన్ చేసినా నీకు మళ్ళీ ఏమొస్తుంది, సున్నానే వస్తుంది. ఎందుకు, మనకి 2 0 జా 0, 5 0 జా 0, 1,00,000 ఇంటూ 0 జీరోనే, -5 ఇంటూ 0 జీరోనే. అంటే నువ్వు జీరోతో ఏది మల్టిప్లికేషన్ చేసినా జీరోనే. అంటే నువ్వు ఏ మ్యాట్రిక్స్ తీసుకొని నువ్వు ఈ జీరో మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేస్తే నీకు వచ్చేది ఆన్సరు సున్నానే. స్కేలార్ ప్రాపర్టీ అంటే మనకి అంటే నువ్వు ఏదన్నా ఒక నెంబర్తో మల్టిప్లికేషన్ ఇప్పుడు 2a చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే 2తో మల్టిప్లికేషన్ చేసి అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ చేస్తాను, దానికి ఒక నంబర్ మల్టిప్లికేషన్ అంటే స్కేలర్ అంటే ఒక కే అంటే ఒక వాల్యూ స్కేలర్ అని మనం ఒక నంబర్తో మల్టిప్లికేషన్ చేయడం అని తెలుసుకున్నాం స్కేలర్ ప్రాపర్టీలో. నువ్వు లేకపోతే దాన్ని బి ఇంటూ కే ఇంటూ ఏ చేసి బీతో మల్టిప్లికేషన్ చేసిన, లేదు ఏ కేతో బీతో మల్టిప్లికేషన్ చేసిన నీకు ఎటుపోయిన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మీకు నేను ఏం చేశానంటే ఒక 4 ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని తీసుకొని ఆ మ్యాట్రిక్సెస్ని తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి మ్యాట్రిక్స్లో అనేది చెప్తున్నాను. ఓకే, ఇక్కడ దానికంటే ముందర మీకు ఏమవ్వాలి, కాలమ్స్ ఈక్వల్ టు రోస్ అవ్వాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కాలమ్స్ ఈక్వల్ టు రోస్ అవ్వాలి. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 1, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 2, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1. ఇగో ఇటు ఇలా ఉన్న వాటిని స్ట్రైట్గా ఉన్న వాటిని మనం ఏమంటాం రోస్, ఇలా ఉన్న వాటిని కాలమ్స్. అర్థమైందా? ఫస్ట్ రోస్ రాయాలి, ఇటు పక్క ఇట్లా ఎన్ని లైన్లు ఉన్నాయి, ఒక్క లైనే ఉంది కాబట్టి 1 ఇంటూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 రాశాను. ఇక్కడ రోస్ చూడండి 1 2 ఉండే, కాలమ్స్ మాత్రం 1 ఉంది, రోస్ ఏమో 2 ఇంటూ 1. ఇక్కడ ఎన్ని ఈక్వల్ టు మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఏంది, కాలమ్స్ ఈక్వల్ టు రోస్ అవ్వాలి. కాలమ్స్ ఏంది ఇది కదా, రోస్ ఎంత 2 అంటే 2 ఇంటూ 2 2 ఈక్వల్ టు 2 అంటే ఇవి మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు అని అర్థం. ఓకే, మల్టిప్లికేషన్ చేద్దాం. ఆన్సర్ ఏ ఇంటూ బి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలా, ఈ రోతో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి సింపుల్గా. 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 ఇంకా అయిపోయింది అంతే, ఇంకేం అక్కర్లేదు. 1 ఇక చూడండి, ఈ ఫస్ట్ రోతో ఏం చేసాం, ఈ ఫస్ట్ కాలంలోని ఇందులోని మొదటి రోతో ఇందులోని మొదటి కాలంని మల్టిప్లికేషన్ చేసాం, ఇంక అంతే. 1 3 జా 3 ప్లస్ 4 2 జా 8 ఒక 3 11 ఇంకా అయిపోయింది. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది 11 అనమాట, అంతే ఆన్సర్ ఇంకా అయిపోయింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఫస్ట్ వీటి ఆర్డర్ కనుక్కుందాం. ఆర్డర్ కనుక్కోవాలంటే రోస్ చెక్ చేయాలా, ఎన్ని ఉన్నాయి రోస్ 2 ఉన్నాయి, తర్వాత ఇంటూ కాలమ్స్ చూడండి 1 2 అంటే 2 ఉన్నాయి. ఇక్కడ కూడా రోస్ చూద్దాం 1 2 ఇంటూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి. మనకి మల్టిప్లికేషన్ చేయాలంటే రూల్ ఏంటండి, రోస్ ఈక్వల్ టు కాలం అంటే మొదట్లోని కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 2 అంటే మల్టిప్లికేషన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి చేద్దాం. ఓకే, ఏ ఇంటూ బి ఏం చెప్పాను, ఫస్ట్ రోతో దీన్ని మల్టిప్లికేషన్ చేయడం 1 ఇంటూ 5 తర్వాత ప్లస్ 2 ఇంటూ 6 ఎందుకు 2 ఇంటూ 6. ఇప్పుడు ఈ మొదటి రోతో దీని మొదటి కాలం అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఈ మొదటి రోతో ఈ మొదటి కాలంని చేయండి. 3 × 5 ప్లస్ 4 × 6 అయిపోయింది. ఇంక అంతే, ఏం పెద్దగా ఏముండదు. ఇందులోని మొదటి రో అందులోని మొదటి కాలంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఇందులోని సెకండ్ రో అందులోని సెకండ్ రో అట్ట మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 5 × 1 = 5 ప్లస్ 2 × 3 = 6 × 2 = 12. ఓకే, 3 × 5 = 15 ప్లస్ 6 × 4 = 24. మొత్తం కలిపేయండి, ఎంత వస్తుంది? 5 × 16. ఓకే, 5 × 6 = 17. అలాగనే 24 ఒక 15 కలిపితే 9. అలాగనే 3 39 17 39 వచ్చింది. అవునన్నా, లాస్ట్కి మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్పడం జరిగింది. ఇందులోని రోస్ ఇందులోని కాలమ్స్ అంటే 2 × 1 అంటే ఇక్కడ చూడండి, ఇవి ఎన్ని రోస్ ఉన్నాయి? 2. మొదటి కాలం కూడా 1. అర్థమైందా? 2 × 1 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఇందులోని కాలము ఇందులోని రో ఇంపార్టెంట్. నువ్వు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత నీకు కరెక్ట్ ఆర్డర్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇందులోని మొదటి రో ఇందులోని లాస్ట్ కాలంని మల్టిప్లై 2 × 1. చూడండి, 2 × 1 ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, 2 × 2 ఈక్వల్ ఉన్నందుకు మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ మనకేంది, ఇక్కడ మొదటి రో ఇక్కడేమో మొదటి కాలం అంటే ఇక్కడ రో ఇక్కడ కాలం. 1 × 1 చూడండి, 1 × 1 ఒక రో ఉంది ఒక కాలం ఉంది. అర్థమైందా? మనకి లాస్ట్ ఎన్ని వస్తాయి అనేది కూడా ఇక్కడనే ఉంటుంది. అది మల్టిప్లికేషన్ చేయాలా లేదా అనేది కూడా ఇక్కడే ఉంటుంది, నువ్వు ఆర్డర్ ప్రకారంగానే. అందుకే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఫైండ్ x × y. ఓకే, చూడండి, మళ్ళా ఇందులోని మొదటి రోతో తర్వాత ఇందులోని రెండో రోతో మల్టిప్లికేషన్. 1 × 5 చూడండి, మొదటి రో ఇక్కడ చూడండి. చూద్దాం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. అలాను 2 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, 2 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి. 2 = 2 అంటే మల్టిప్లికేషన్ చేయొచ్చు. మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మళ్ళీ 2 × 2 వస్తుంది. 1 × 5 రాసేసాం ప్లస్ 2 × 7 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ దీన్ని కూడా చేసేసేయండి. 1 × 6 ప్లస్ 2 × 8 చూడండి, బాగా అర్థం చేసుకోండి, ఇంకా ప్రయత్నించండి. ఏం చేస్తాను? ఇందులోని మొదటి రోతో ఇందులోని మొదటి కాలంని మల్టిప్లికేషన్. మొదటి రోలు ఏముండే 1 2, ఇందులోని మొదటి కాలం ఏముంది 5 7. 1 × 5 2 × 7 అయిపోయింది. మళ్ళా ఏంది 2తో ఇప్పుడు ఇందులోని సెకండ్ కాలం అన్నమాట మొదటి రోతో 1 × 6 2 × 8. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో రో ఉంది. ఈ రెండో రోతో మొదటి కాలంని ఈ రెండో రోతో రెండో కాలంని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 5 ప్లస్ తర్వాత 4 × 7. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, దీంతో మళ్ళీ దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 3 × 6 ప్లస్ 4 × 8. ఓకే, ఇప్పుడు అన్ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. 5 × 1 = 5 ప్లస్ 7 × 2 = 14. తర్వాత 6 × 1 = 6 ప్లస్ 2 × 8 = 16. ఓకే, 3 × 5 = 15 ప్లస్ 28. 6 × 3 = 18 ప్లస్ ఇక్కడ చూడండి 8 × 4 = 32. ఓకే, ఇప్పుడు వీటిని అన్నిటిని యాడ్ చేసి రాసేస్తే చాలు. ఓకే, 14 ఒక 5 కలిపితే 19. 16 ఒక 6 కలిపితే 2 ఉంటుంది, 1 మళ్ళీ 22. ఓకే, 28 ఒక 15 చేయండి, మళ్ళీ 8 ఒక 5 కలిపితే 13. 2 3 4 43. అలాగనే 32 18 చేయండి, 32 18 ఇందాకనే చేసినట్టున్నాం దీన్ని మనము. 9 2 = 16. 3 4 5 ఎంత 56. ఓకే, 8 2 10 50. ఓకే, అయిపోయింది. ఇందాక మనం చేసాం. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రో ఇక్కడ 2 కాలమ్స్, ఇక్కడ 2 కాలమ్స్ 2 రోస్, ఇక్కడ ఒక కాలం, ఇక్కడ 2 రోస్ 2 కాలమ్స్, ఇక్కడేమో 2 రోస్ 2 కాలమ్స్. ఇలా ఉన్నప్పుడు ఆర్డర్ ఎలా మల్టిప్లికేషన్ చేయాలని చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఓకే, లాస్ట్ది ఓకే, ఇలా ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. ఓకే, లాస్ట్ది P × Q మల్టిప్లికేషన్ చేద్దాం. ఇందులోని మొదటి రోతో ఇందులోని మొదటి కాలం అంటే 1 × ఇక్కడ చూడండి 1 × 7 ప్లస్ 2 × 9. మీరు యారోస్ పెట్టుకొని ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇందులోని ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఇందులోని మొదటి రోతో ఈ 2 కాలమ్స్ని ఇందులోని రెండో రోతో ఈ 2 కాలమ్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మీకు గుర్తు. ఓకే, ఇక్కడ ఓకే, తర్వాత 3 × 11. ఓకే, ఇప్పుడు ఈ మొదటి రోతో మొదటి కాలం చేస్తాం కదా, ఈ మొదటి రోతో ఈ రెండో కాలంని చేద్దాం. మళ్ళీ పక్కకి
1 into 8 ప్లస్ 2 into 10 ప్లస్ 3 into 12. ఓకే, అయిపోయింది. ఇంకా ఈ చూడండి, ఈ మొదటి రోతో అయిపోయింది ఈ రెండు కాలమ్స్. ఇప్పుడు రెండో రోతో రెండు కాలమ్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. 4 into 7 ప్లస్ 5 into 9 ప్లస్ 6 into 11. తర్వాత 4 into ఇగో ఈ మొదటి రోతో రెండో రోతో మొదటి కాలం అయిపోయింది. ఇప్పుడు రెండో రోతో రెండో కాలం చేద్దాం. తర్వాత 4 into 8 ప్లస్ 5 into 10 ప్లస్ 6 into 12. ఓకే, ఇప్పుడు చూడండి, 7 1 जा 7 ప్లస్ 9 2 जा 18 ప్లస్ 3 11 जा 33. ఇక్కడ చూడండి, 7 4 जा 28 ప్లస్ 9 5 जा 45 ప్లస్ 6 11 जा 66. 8 1 जा 8 ప్లస్ 2 10 जा 20 ప్లస్ 12 3 जा 36. ఇక్కడ చూడండి, 4 8 जा 32 ప్లస్ తర్వాత 5 10 जा 50 ప్లస్ 6 2 जा 72. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి? యాడ్ చేసేసేయాలి. ఓకే, యాడ్ చేసేద్దాం, కొంచెం టైం పడుతుంది. 33 8 7. ఓకే, ఇక్కడ చూడండి, 7 ఒక 3 కలిపితే 10 18 3 4 5 58. తర్వాత ఇది యాడ్ చేద్దాం. 36 28. ఓకే, 12 ఇక్కడ 6 6 12 13 14. తర్వాత 3 4 5 6 64. తర్వాత ఇవి యాడ్ చేద్దాం. 66 45 28. ఓకే, ఇక్కడ ఎంత? 6 6 12 13 14 ఒక 5 19. తర్వాత 10 12 13 139. తర్వాత 32 50 72 2 2 4. తర్వాత 7 ఒక 3 10 15 154 అయిపోయింది. యాడ్ చేసేసాం కదా. ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ చూసుకోవాలి మళ్ళీ. అంటే అంతేనా మల్టిప్లికేషన్? ఏమంటే మనకు ఆర్డర్ ఎలా వచ్చిందో చూసుకోవాలా. ఏంది? కాలమ్స్ ఈక్వల్ టు రోస్ ఉండాలి. ఇందాక మనం చెక్ చేయలేదు. రోస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. మనం ఏం మాట్లాడుకున్నాం? ఇందులోని కాలమ్స్ ఇందులోని రోస్ ఈక్వల్ అయితేనే మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఈక్వల్ అయినాయి 3 3. మళ్ళీ మనకి ఆన్సర్ ఎలా వస్తుంది? 2 into 2 2 2 जा 4. చూడండి, అంటే 2 అంటే 2 into 2 అంటే ఏంది? 2 రోస్ ఉంటాయి, 2 కాలమ్స్ వస్తాయి అని అర్థం అనమాట. దీంట్లోనే అంత మ్యాజిక్ ఉండేది. ఓకే, అర్థమైందా? ఇందులోని కాలమ్స్ ఇందులోని రోస్ సమానం అయితే మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళా ఇందులోని కాలము మనకి ఏ నంబర్లు అయితే ఉన్నాయో అంతే ఆర్డర్తో మళ్ళీ మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది అనమాట కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్, ఇది మల్టిప్లికేషన్స్కి సంబంధించి అనమాట. మీరు బుక్స్లో కూడా మల్టిప్లికేషన్ సంబంధించి ఉంటాయి. ఒక 2-3 హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, నోడన్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆపరేషన్స్ ఆర్ మ్యాట్రిసెస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వేరే టాపిక్స్ అనమాట. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అలాగే సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా తర్వాత 2 టాపిక్స్ ఉంటాయి చిన్నటివి, అవి కూడా అంతే. ఇంకా టాపిక్ అయిపోయినట్టు ఇంట్రడక్షన్ క్లాస్. ద మ్యాట్రిక్స్ obtained by interchange the rows and columns of a given matrix is called the transpose of the given matrix is transpose of A is denoted by A. ఇక్కడ A ఇన్వర్స్ ఆర్ AT అని కూడా మాట్లాడతాం అనమాట. ఇక్కడ గమనిస్తే మీరు అసలు ఏంటంటే క్వశ్చన్ మనకి ఇచ్చినది ఒక మ్యాట్రిక్స్ రోస్ని కాలమ్స్ని రోస్గా రాయడం, దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇప్పుడు కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. ఓకే, ఏముండయి? రోస్ ఏమో 3 ఉండయి, కాలమ్స్ ఏమో 2 ఉండయి కదా. వీటిని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే రోస్ని ఏం చేయాలా? కాలమ్స్గా రాయాలి. కాలమ్స్ని ఏం చేయాలా? రోస్గా రాయాలి. అంటే సింపుల్గా ఇప్పుడు ఇది ఏం రాయాలా? 1 2. ఇదేమవుతుంది? 4 5. ఇదేమవుతుంది? 7 8. ఇంకంతే, అయిపోయింది. రోస్ని కాలమ్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉండయి. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉండయి. చూసారా, రివర్స్ వస్తుంది. ఇక్కడ 3 into 2 వస్తే ఇక్కడ 2 into 3 వచ్చింది. అర్థమైందా? దీన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అర్థమైంది? రోస్ని కాలమ్స్ని రోస్గా. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఏ ఇన్వర్స్ ఇక్కడ ఏ ఇన్వర్స్ చేద్దాం. ఓకే, ఇన్వర్స్ ఏ డాష్ అంటారు, ఏ డాష్ అనుకుంటా అనేది ఐడియా లేదు, సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఏ డాష్ ఏటీ అని మాట్లాడదాంలేండి మనం. ఓకే, బీటీ. ఓకే, ఇక్కడ చూడండి,
ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ రోస్ ఏముండయి 2 ఉండయి, ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండయి 2 ఉండయి. ఇప్పుడు ఇవి రోస్ ఏముండయి 1 2గా రాసుకుంటాం, ఇదేమో 3 4గా రాసుకుంటాం. అర్థమైందా? రోస్ ఏమవుతాయి కాలమ్గా, కాలమ్స్ ఏమవుతాయి రోస్గా. మీకు ఒక హోంవర్క్ ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి సి ఈక్వల్ టు 2 6 7 8 9 1 7. ఓకే, దీన్ని మీరు చేంజ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి దీనికి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ చేస్తే మళ్ళీ అంటే ఇప్పుడు నీకు ఇది వచ్చింది, మళ్ళీ దీనికే ఇన్వర్స్ చేస్తే మళ్ళీ నీకు ఇదే వస్తుంది. అర్థమవుతుంది? అదే టాపిక్ ఇక్కడ. అంటే ఇన్వర్స్కి ఏ టీనే చేసావంటే మళ్ళీ ఏనే వస్తుంది. తర్వాత ఇది స్కేలర్ అనమాట. కే ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే కే ఇంటూ ఏ ఇన్వర్స్కి సమానం. ఏ ప్లస్ బి ఇన్వర్స్ చేస్తే డాష్ చేస్తే ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్ అవుతుంది. తర్వాత ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్గా రాసుకోవచ్చు. తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చూడండి, ఇదేంది ఒక మ్యాట్రిక్స్ని, ఒక ఏ మ్యాట్రిక్స్ని దాన్ని రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా రాసుకోవడం, ఇది టాపిక్. ఇక్కడ చూడండి, నీకు ఒక ఏ సెట్ ఏనే ఇన్వర్స్ చేస్తే అదే మళ్ళీ ఏ వచ్చింది అనుకో, దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే మీకు అర్థమవుతుంది. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇది స్క్వేర్ అయి ఉండాలి. స్క్వేర్ అంటే ఏంది? రోస్ ఎన్ని ఉంటే కాలమ్స్ అన్నీ ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉంటే రోస్ అన్నీ ఉండాలి. అది గుర్తుపెట్టు. A square matrix is called a symmetric matrix if A inverse A. That means the transpose of the matrix is equal to the original matrix. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం, ఏ ఇన్వర్స్ చేద్దాం, ఏ ఇన్వర్స్గా చేద్దాం. అంటే ఇప్పుడు రోస్ ఎన్ని ఉండే మనకి 2 ఉండయి, కాలమ్స్ ఎన్ని ఉండయి 2 ఉండయి కదా. వీటిని రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా రాసుకుందాం. 1 2 కదా 1 2, 2 3 కదా 2 3. ఇప్పుడు చూడండి, మీరు గమనియండి, నేను రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా రాశాను. మళ్ళీ ఇక్కడ చూడండి 1 2 2 3 అంటే సేమ్ వచ్చింది. అంటే నీకు ఏ అనేది నువ్వు వాటిని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ నీకు ఏనే వస్తుంది. ఏంది? మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? మళ్ళీ ఏనే వస్తుంది. దీన్నే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అంటే నువ్వు ఒక దానికి ఇన్వర్స్ చేసావనుకోండి, అది ఏమవుతుంది? మళ్ళీ నీకు అదే వస్తే దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. అర్థమైందా? ఇప్పుడు ఏ చేస్తాం, ఏ టీ చేసేసాం అనమాట. ఓకే, ఏ టీ చేస్తాం, అది ఆన్సర్ ఏమొచ్చింది 1 2 3. మళ్ళీ 1 2 3నే మళ్ళీ సేమ్ ఏకి సమానమైంది. దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని మాట్లాడతాం. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ టాపిక్స్ అనమాట. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అలాగనే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. ఇవే లాస్ట్ టాపిక్. చాలా నాకు తెలిసి అతిపెద్ద ఇంట్రడక్షన్ క్లాస్ ఈ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉందంటే అది ఇదే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఈక్వల్ టు ద నెగిటివ్ ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి, ఒక మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ద నెగిటివ్ ఆఫ్ ఏ అనేది ట్రాన్స్పోర్ట్కి నెగిటివ్ ఆఫ్ ఏకి సమానం అవ్వాలి. అండ్ అలా అయ్యిందంటే దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఇక్కడ ఏని బాగా వినండి, ఏ ట్రాన్స్పోజ్ అలాగని ఏ ఇన్వర్స్కి సమానం అయితే ఖచ్చితంగా అదేమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇగో అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఏ ట్రాన్స్పోజ్ కదా ఈక్వల్ టు ద నెగిటివ్ ఏ కదా, నెగిటివ్ ఏ అంటే ఇలా ఈక్వల్ అయిందంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు ఏ బదులు నేను 0 3 -3 తీసుకున్నాను. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. అంటే ఏమవుతుందండి మనకి? ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ఏమవుతాయి? కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ ఏమవుతాయి? రోస్ అవుతాయి కదా. ఓకే, ఇక్కడ చూడండి, అంటే 0 -3 అలాగనే ఏమవుతుంది? ఇది 3 0 అవుతుంది కదా. రోస్ని కాలమ్స్గా రాయాలి, కాలమ్స్ని రోస్గా రాయాలి కదా. ఇప్పుడు ఏ నెగిటివ్ చేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఏమొచ్చేసి 0 3 -3 0. దాన్ని ఏం చేసినాం? ఏ ట్రాన్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు ఏ చేద్దాం అంటే ఏం లేదు, మైనస్తో మల్టిప్లికేషన్ చేయాలి. 0 × 0 -3 -3 -0. చూడండి, ఏకి మైనస్ అనేది అప్లై చేశాను. ఇక్కడ 0 మైనస్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ -3 ఉంది కాబట్టి -3. ఓకే, ఇప్పుడు ఇది చేద్దాం. -a. ఓకే, -0 ఆన్సర్ ఎంత? 0. -3 అంత ఆన్సర్ ఎంత? -3. మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ -0 ఆన్సర్ ఎంత? 0. చూడండి, ఇక్కడ ఏని మనము
ట్రాన్స్పోజ్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందో ఏని నెగిటివ్ చేస్తే కూడా అంతే రావడం జరిగింది. చూడండి రోస్ కాలమ్స్ ఇలా ఈక్వల్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది సిక్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, అర్థమైందా? కానీ వీటి కొన్ని కండిషన్ ఉన్నాయండి. ప్రాపర్టీస్ 1 ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆల్వేస్ జీరోస్. అంటే మనకి డయాగ్నల్స్ 0 అనేది ఉండాలి. అలా ఉంటేనే మళ్ళీ అది ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ 3 కండిషన్లు ఏంటిది? 3 కండిషన్లు గుర్తుపెట్టుకోవాలా. మనకు ఒక మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుందో అలాగనే అదే మ్యాట్రిక్స్ని నెగిటివ్గా చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో ఆ రెండు సమానం అవ్వాలి. అలాగనే డయాగ్నల్స్ 0 ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం సెక్యూర్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, లాస్ట్కి వచ్చేసి ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? ఏ ఈస్ కాల్డ్ అన్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ ఇఫ్ దేర్ ఎక్స్టెండ్స్ అనదర్ మ్యాట్రిక్స్ బి సచ్ దట్ ఏబి ఈక్వల్ టు బిఏ ఈక్వల్ టు ఐ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ బి ఎలా ఉండాలి? దీనికి ఇక్కడ చూడండి a⁻−1 అంటే ఇన్వర్స్ అనమాట. మనం దాన్ని చేంజ్ చేస్తాం. దీనికి ఒక రూల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 2 3 1 2 కదా. ఫస్ట్ దానికి మైనస్ రాదు, సెకండ్ దానికి మైనస్ వస్తుంది. అంటే మనకి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దానికి మైనస్, ఇక్కడ సెకండ్ దానికి ప్లస్ అనేది ఉంటుంది. వీటి గురించి ప్రాబ్లమ్స్ పోయినప్పుడు చెప్తాను. మీరు ఇట్లాంటిది ఒక సెట్, ఇట్లాంటి ఒక మ్యాట్రిక్స్, ఇలాంటిది ఒక మ్యాట్రిక్స్ ఇంటూ చేసి అలాగనే మళ్ళా బి ఇంటూ ఏ చేసి, ఏ ఇంటూ బి చేసి, బి ఇంటూ ఏ చేసి ఈక్వల్ టు ఐ వచ్చింది అనుకో. ఐ అంటే ఏంది? మనకి ఇక్కడ చూడండి 1 0 0 1 ఐ అంటే మనకి కదా. అంటే అలా వచ్చింది అనుకో, అదే ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దీని గురించి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ బి ఓకే ఈక్వల్ టు ఓకే ఇంటూ చేద్దామా? ఏ ఇంటూ బి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ ఇక్కడ ఫస్ట్ కాలమ్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ -1 ఓకే. మళ్ళా దీంతో ఇది 2 ఇంటూ -3 ప్లస్ 3 ఇంటూ 2 ఓకే. ఇక్కడ చూడండి, ఇందులోని మొదటి రోతో ఇందులోని మొదటి కాలంని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళా ఇందులోని మొదటి రోతో ఇందులోని సెకండ్ కాలంని మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో రోతో మొదటి చేయండి. 1 ఇంటూ -1 ప్లస్ 2 1 తర్వాత 2 ఇంటూ -1 ఓకే. తర్వాత ఇప్పుడు దీన్ని ఇంటూ చేయండి. 1 ఇంటూ -3 ప్లస్ 2 ఇంటూ 2 ఓకే 2 2 జా 4 ప్లస్ 3 1 జా -3 ఓకే 2 1 జా 2 ప్లస్ -2 ఓకే. తర్వాత 3 2 జా 6 -6 ప్లస్ 6 -3 ప్లస్ 2 2 జా 4 ఓకే. ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ చేస్తే -4లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది? 1 ఉంటుంది, 0 ఉంటుంది, ఇది కూడా 0 ఉంటుంది. ఇక్కడ బిగ్ సింబల్ 4 ప్లస్ కాబట్టి 4లో కల్లా 3 పోతే 1. చూడండి ఐ వచ్చేసింది. ఓకే, అంటే నువ్వు ఏ ఇంటూ బి చేసినా, బి ఇంటూ ఏ చేసినా నీకు మళ్ళీ ఖచ్చితంగా నువ్వు ఇదే చేయి, మళ్ళీ ఏ ఇంటూ బిగా కూడా సేమ్ మళ్ళీ నీకు అయ్యే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము దీని గురించి మళ్ళీ ప్రాబ్లమ్స్లో చెప్పుదాము. మనం దీన్నే ఇగో బి ఈక్వల్ టు a-1గా రాసుకుంటాం అనమాట. అంటే దాన్ని ఏంటంటే ఇక్కడ ఫస్ట్ దానికి ప్లస్ వస్తుంది, తర్వాత రెండో టర్మ్కి మైనస్ వస్తుంది. సెకండ్ దానికి మైనస్, రెండో రోలో ఫస్ట్ దానికి మైనస్, సెకండ్ దానికి ప్లస్ వస్తుంది అనమాట. ఈ రెండు సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. కానీ మైనస్ ప్లస్ కాడ ఈ రెండు ఇలా మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఇంటూ బి చేసి, బి ఇంటూ ఏ చేసి ఐ వచ్చింది అనుకోండి. బి అంటే ఏంది? a⁻−1 అనమాట. ఓకే, అలా చేస్తే మనకి అయ్యి. మీరు ఇప్పుడు కూడా బి ఇంటూ ఏ చేయండి, అంటే సేమ్ వీటిని ఖచ్చితంగా మళ్ళీ ఐ వస్తుంది ఈక్వల్. అప్పుడు వాటికి ఐ వస్తుంది. అప్పుడు దాన్ని మనము ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అని మాట్లాడతాం. ఓకే స్టూడెంట్స్, ఇది అనమాట మ్యాట్రిక్స్లోని ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్. జేఈ కానీ ఎంసెట్కి కానీ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వినండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్